हरि ओम शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये शरदिन्दुविकासमन्दहासां स्फुरदिन्दीवरलोचनाभिरामाम् अरविन्दसमानसुन्दरास्यामरविन्दासनसुन्दरीमुपासे गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरुवे नमः। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। भारती करुणापात्रं भारती पदभूषणं भारती पदमारूढं भारती तीर्थमाश्रये विद्याविनयसम्पन्नं वीतरागं विवेकिनं वन्दे वेदान्ततत्त्वज्ञं विधुशेखरभारतीम्। ओम सच्चिदानन्दरूपाय कृष्णाय क्लिष्टकर्मणे नमो वेदान्तवेद्याय गुरवे बुद्धिसाक्षिणे। श्रीराम जय जय राम। श्रीराम जय जय राम। श्रीराम जय जय राम। नमः शंकराय नमः शंकराय नमः शंकराय। शारदे पाहि मां शंकर रक्ष मां। शारदे पाहि मां शंकर रक्ष मां। शारदे पाहि मां शंकर रक्ष मां। हरि ओम। శారదా చంద్రమౌళీశ్వరుల అనుగ్రహంతో శృంగేరి జగద్గురుల యొక్క అనుగ్రహంతో ఇవాల్టి విష్ణు సహస్రనామ ప్రవచనాన్ని కొనసాగిద్దాము. నిన్నటి రోజున 26వ శ్లోకం వరకు పూర్తిగా సమగ్రంగా చెప్పుకున్నాం. మనము ఎన్నో అద్భుతమైన విషయాలన్నీ కూడా వచ్చాయి. ఇవాల్టి రోజున మనము అసంఖ్యేయో ప్రమేయాత్మ విశిష్ట శిష్టకృత్ శుచి సిద్ధార్థ సిద్ధ సంకల్ప సిద్ధిద సిద్ధి సాధన అని అమోఘమైన అద్భుతమైన నామములు విష్ణు సహస్రనామంలో. వాటి వివరాలు ఏమంటో శంకర హృదయాన్ని తెలుసుకుంటూ మనము తెలుసుకుందాము. అసంఖ్యేయ అంటే అసంఖ్యేయాయ నమః అంటే అనేకమైన నామంలోనే తెలుస్తుంది అన్నమాట. అంటే సంఖ్యకు అందనివి అని. యస్మిన్ సంఖ్యానాం అరూపభేదతి న విద్యతే ఇది అసంఖ్యేయ. ఎన్ని రూపములు ఉన్నాయి నారాయణుడివి అంటే సుమారుగా మనం ఏదో 10 అవతారాలు ఉన్నాయి, లేదా 70 అవతారాలను ఒక చోటు చెప్పారు, 36 అని చెప్తున్నారు. ఇవి కాదు, అసంఖ్యాకములైన అవతారములు రూపములు ఆ పరమాత్మవి అయి ఉన్నాయి. ఆ పరమాత్మయే జగత్తుగా భాషిస్తున్నాడు. 14 భువనాలుగా భాషిస్తున్నప్పుడు ఏ రూపము ఆయనది కాదని చెప్పగలము? అన్ని రూపాలు పరమాత్మవే. కానీ ఇదమిత్తంగా ఇదే పరమాత్మది అని మరి చెప్పలేము. వీటిలన్నిటికీ మళ్ళీ అంటకుండా ఉంటాడు. కాబట్టి అనేక అసంఖ్యాకములుగా ఉన్న రూపములన్నీ కూడా పరమాత్మవే అని తెలుసుకోవాలి. మనము లెక్కకి అందనిదన్నమాట ఆయన. నక్షత్రాలు ఎలా ఉన్నాయి? ఎన్నో ఉన్నాయి అంటున్నాం. అవి ఎన్ని అంటే మనం చెప్పలేము, కనపడే వరకే చెప్పగలం. కనపడకుండా ఎంత దూరం ఉన్నాయో, ఎంత అవతలు ఉన్నాయో మనకు అవి ఏవీ తెలియవు. అలాంటిదే పరమాత్మ గుణములు. ఆయన యొక్క సృష్టిలో ఒక పాదము ఇలా ఉంది అంటే అసలు ఆయన ఎంత గొప్పవాడు, ఎంత అతీతుడు అన్నది మనం తెలుసుకుంటే ఆ పరమాత్మ ఎంత గుణగణములు అనేకములుగా ఎలా ఉన్నాయి అని తెలుస్తుంది అన్నమాట. అనేక రూపములుగా ఆయన ఎప్పుడూ అనుగ్రహిస్తూ ఉంటాడు భక్తులను. అప్రమేయాత్మాహ అప్రమేయాత్మనే నమః. అప్రమేయ ఆత్మా స్వరూపమస్యేతి అప్రమేయాత్మ అంటే అప్రమేయుడు అంటే ప్రమాణములకు కొలతకు అందనివాడు అని అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఎందుకు అందడు అంటే, అలా అందుతున్నాడు అంటే ఇంద్రియములకు పట్టుకోగలుగుతున్నాం, మనం ఇంద్రియాలతో పట్టుకోగలుగుతున్నాం. ఆయన గుణములకు ఇరుక్కుంటున్నాడు ఆయన. కానీ గుణాతీతుడు పరమాత్మ. గుణములు ఏవీ లేవు. ఇప్పుడు స్వామిని మనం అనడానికి అంటున్నాం నీలిమేఘశ్యాముడు అని. అలా ఒకవేళ అదే నిజమైన గుణము అంటే శ్వేతవరాహము స్వామిక ఆయన కూడా మనకి దర్శనమిస్తున్నాడు. మరి ఇప్పుడు శ్వేత రంగులో ఉంటాడా, నీలి రంగులో ఉంటాడా ఆయన? చెప్పలేము. ఎందుకంటే గుణాతీతుడు. ఆ యొక్క అవతారానికి తగ్గట్లు ఆయన ఆ యొక్క లీలని చేస్తున్నాడు అన్నమాట. ఆ లీలలో ఒక భాగముగా మాత్రమే ఆయన ఒక గుణముని ధరించి ఆ నీలివర్ణము, శంఖ చక్ర గదా పద్మములు ఒకసారి, లేదా నారసింహుడుగానే ఒకసారి, లేదా మత్స్యముగా ఒకసారి అలా వస్తున్నాడు అన్నమాట.
తర్వాత ఎట్లా వస్తాడు అది మనం చెప్పలేము. అప్రమేయుడు, ఆయన సంకల్పము ఆయనకి మాత్రమే తెలుసు తప్ప ఆయన ఇలా చేస్తాడు తర్వాత అని ఎవ్వరూ ఊహించలేడనమాట. ఊహలకు కూడా అతీతమైన వాడు కాబట్టి అప్రమేయుడు పరమాత్మ. విశిష్ట, అతిశేతే సర్వమతో విశిష్ట. ఎంత గొప్పవాడు అంటే అలా ఇలా గొప్పవాడు కాదు, అధిగమించిన గొప్పతనం, మాటలకు అందనంత గొప్పతనం అన్నమాట. ఎందుకంటే యతోవాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అని శృతి చెప్పింది. మాటలకి అందడు, పైన చెప్పినట్టు గుణాలకి అందడు అనమాట. అంటే శుద్ధ సత్వ చైతన్యము సచ్చిదానంద స్వరూపము కాబట్టే విశిష్టుడైన విశేషమైన వాడు, ఆయనకి మించినది ఏది లేదన్నమాట. అలాగే శిష్టకృత్, శిష్టకృతే నమః. శిష్టం శాసనం కరోతీతి శిష్టకృత్. ఆయన శాసిస్తాడు అందరికీ ఏది మంచి అన్నది, ఏది చెడు అని చెప్పక్కర్లా, ఆ మంచి చేస్తే సరిపోతుంది అన్నమాట. ఇంకా చెడు జోలికి ఎవరు వెళ్ళక్కర్లే. అలాగే శిష్టం శాసనం అన్నప్పుడు కూడా ఇక్కడ శిష్టులు అంటారు, అంటే పెద్దవాళ్ళు, శాస్త్రం తెలిసిన వాళ్ళు అన్నమాట. అందుకే మనకి ప్రమాణాల్లో ఒకటిగా చెప్పబడేది శిష్టాచారం అని చెప్తారు. అంటే కొన్ని మనకి తెలియవు ఇది ఎందుకు చెప్తున్నారు అని, కానీ పెద్దలు వారి తపస్సుతో జ్ఞానముతో దాన్ని తెలుసుకున్న వారు ఉంటారు. అది పరంపరాగతంగా వస్తూ ఉంటుంది ఒక ఆచారం. అది వైదిక మతానికి కానీ ఎక్కడ దోషము ఖేదము కలిగించినప్పుడు చక్కగా దాన్ని గ్రహించవచ్చు, మనము దాన్ని ఆచరించవచ్చు. అలాంటివి కూడా ఎలాగ ఉన్నాయి అంటే శిష్టుల రూపములో పరమాత్మయే ఉన్నాడు, వారితో మంచి పనులు చేపిస్తూ ఉంటాడు. ఆ శిష్టుల రూపంలో ఆ పరమాత్మని మనకు కనబడుతుంది. అలాగే శిష్టాన్ కరోతి పాలయతి ఇతివా సామాన్యవచనో ధాతుర్విశేషవచనో దృష్ట అని ఆయన కూడా శిష్టాచారాన్ని చక్కగా చెప్తూ కూడా మంచి వాళ్ళకి కూడా శాసనము చేస్తాడు, ఏది మంచి ఏది చెడు అని. ఎలా చేస్తున్నాడు అంటే వేదము ప్రమాణము, శాస్త్రము, శృతులు స్మృతులు ప్రమాణం అన్నమాట. ఆ విధముగానే ఆయన శిష్టకృత్ శాసనము చేస్తూ ఉన్నాడు. వేదము మనకి సత్యం బ్రూయాత్ అంది, శాసనమే అది. ఇంకా ఏమిటంటే నిజం చెప్పాలా, ఇంకా అడిగడానికి కూడా మనం ఎవరము అర్హులము కాదు. అందుకని శిష్టకృత్ అన్నమాట, శాసించి అలా అందరినీ ఉంచేవాడు కాబట్టి శిష్టకృత్. తర్వాత శుచిహి, శుచయే నమః అంటే నిరంజనుడు అని అర్థం ఇక్కడ. శుచి, నిరంజనుడు. అంజనము అంటే ఏదైనా లేపనము, దోషము, మసి అలాంటివి అలాంటివి అంటడం అన్నమాట. కానీ నిరంజనుడు అంటే దేనికి అంటనివాడు. అసలు ఆయన సృష్టిలోనే వచ్చిన మొట్టమొదటి పంచభూతాల్లో మొట్టమొదటిది అయింది ఆకాశం. ఆకాశానికే ఆ లక్షణం ఉంది, నిరంజనం. ఇంకా పరమాత్మ ఎంత గొప్ప నిరంజనుడో ఆలోచించండి. ఆయనకి ఏ గుణములు ఏ దోషములు ఏవి అంటవు. ఎందుకంటే ఇది ఎందుకు చెప్తున్నారు అంటే పరమాత్మ ఆయన సృష్టికి భిన్నముగా లేడు, సృష్టిలో తాను ప్రవేశించి ఉన్నాడు చైతన్య స్వరూపుడుగా. మరి అందుకు సృష్టిలో జరుగుతున్నవన్నీ కూడా ఆయనకు అంటుతాయా, ఆ గుణములన్నీ ఆయనకు అంటుతాయంటే అంటవు, అంటకుండా ఉన్నాడు పరమాత్మ నిరంజనుడు. అదే శుచిహి అని. ఇది ఉదాహరణ చెప్పాలి అంటే పొద్దున్నే సూర్యోదయమే అవుతుంది, పొద్దున్న లేచేవాళ్ళు నిద్ర లేస్తారు, ఉదయ సమయంలో లేవని వాళ్ళు అలా పడుకునే ఉంటారు. కొందరేమో ఉదయాన్నే లేచి వాళ్ళ ఆఫీసులకు వెళ్తారు, కొందరు స్కూళ్ళకి వెళ్తున్నారు, కొందరు ఇంట్లో వంట పనులు అవి చూసుకుంటున్నారు, కొందరు చేయకూడని పనులు చేయడానికి కూడా ఆ పొద్దున్ననే వెళ్తున్నారు వాళ్ళు, స్నానాలు మడి ఆచారం లేకుండా. ఇప్పుడు వీళ్ళందరూ ఎందుకు లేచారు అసలు అంటే ఉదయం అయింది, సూర్యకాంతి పడింది అని. అంటే సూర్యకాంతి వచ్చింది కాబట్టి వీళ్ళు లేచి పనులు చేసుకుంటున్నారు. వివిధ రకాల పనులు, మంచి ఉన్నాయి చెడు ఉన్నాయి, ఉపయోగమైనవి ఉన్నాయి నిరుపయోగమైనవి ఉన్నాయి. దేనికి దీనివల్ల మూల కారణం ఏమిటి అంటే సూర్యోదయం వల్లనే. మరి వీడు చేసే ఒక మంచి కార్యము వల్ల సూర్యుడికి ఏమైనా మంచి జరుగుతుందా? ఏమీ జరగదు. అలాగే ఎవడో చెడు పనులు చేస్తున్నాడు, దురాచారం చేస్తున్నాడు, వాడి వల్ల సూర్యుడికి ఏమైనా లేపనం అంటుతుందా, దోషం ఉంటుందంటే ఏమీ అంటదు. అంటే కారణముగా సూర్యుడు ఉన్నా మనం చేసే పనులు ఏవి కూడా ఆయనకు అంటవు. ఇంకో ఉదాహరణ ఏమిటంటే ఆ సూర్యుడి యొక్క కాంతి చక్కటి చెట్ల మీద మనుషుల మీద పడుతోంది, లేదా బురద అలాంటి భూముల మీద పడుతోంది.
వీటి మీద పడడం వల్ల ఇవి కాంతివంతంగా కనపడుతున్నాయి కానీ సూర్యుడికి ఏది ఈ చెట్ల యొక్క చల్లగాలి తగలట్లేవు, మనుషుల యొక్క మాటలు తెలియట్లేవు, అలాగే బురదలో ఉన్న వాసన అవి కూడా అంటట్లేవు. అది శుచిహి అని కూడా సృష్టించిన వాడు, అందుకని నిరంజనుడు ఆయన. తర్వాత సిద్ధార్థ, సిద్ధార్థాయ నమః. సిద్ధో నివృత్త అర్ధ్యమానోర్థోస్యేతి సిద్ధార్థ. అంటే నివృత్తి మార్గము ప్రవృత్తి మార్గము అని రెండు ఉంటాయి. నివృత్తి అంటే ఇప్పుడు జ్ఞానులు, మోక్షమే కావాలి అనుకున్న వాళ్ళు నివృత్తి మార్గానికి చెందిన వాళ్ళు. ప్రవృత్తి అంటే మనలాంటి వాళ్ళు అన్నమాట. మనం ఏమిటంటే సంసారంలో ఉంటున్నాము, ఉండి ఇక్కడే తరించాలి, సంసారంలోనే ఉంటూ జ్ఞానము పూర్తిగా తీసుకోలేము, అప్పుడప్పుడే జ్ఞానాన్ని అభ్యసిస్తూ ఉన్నామన్నమాట. అందుకని ధర్మ అర్థ కామములు ముఖ్యంగా మనం చేసుకుంటూ అభ్యాసం చేసుకుంటూ మోక్షాన్ని గుర్తుంచుకుంటున్నాం అంతవరకే. కానీ నివృత్తి మార్గం వాళ్ళు సంసార ప్రపంచంలో ఉండరు. వారు ఇవన్నీ వదిలిపెట్టి సన్యాసము తీసుకుని కేవలం జ్ఞానాన్ని ఆర్జించడానికి నిరంతరము పాటుపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మోక్షాన్ని ఇచ్చే ఒక గొప్ప అనుగ్రహం ఎవరిది అంటే భగవన్ నారాయణుడిదే. అందుకని సిద్ధార్థ, మోక్షకాంక్ష ఉన్న వాళ్ళకి తురి అవస్థకి వెళ్ళడానికి కూడా అది సిద్ధించడానికి జ్ఞానస్వరూపముగా ఉన్నది ఆ శ్రీ మహావిష్ణువు అని తెలుస్తుంది. సత్యకాముడు కాబట్టి ఆయన, అంటే ఆయన సంకల్పములు సత్యము ఎందు ఆయన ఉంటాడు, ఆయనే సత్యస్వరూపుడు. నిన్న కూడా మనం సత్యము అన్న నామంలో చూసాం. అది సిద్ధ సంకల్ప. తర్వాతది సిద్ధ సంకల్పాయ నమః. సిద్ధో నిష్పన్న సంకల్పో అన్యేతి సిద్ధ సంకల్ప. అదే సత్యకాముడు అన్నమాట. ఆయన సంకల్పములు మనలా వ్యర్థమయ్యే సంకల్పములు కావు. మనం ఒకటి అనుకుంటాము, దేవుడు ఇంకోటి చేస్తాడు. ఒకటి అనుకుంటాము, అది దానికన్నా ఎక్కువ అవ్వచ్చు, తక్కువ అన్నా రావచ్చు మనకి. అందుకని అది యథార్థంగా ఇలా అవుతున్నాయా అవ్వట్లేవు అంటే ఎందుకు అలా అవుతున్నాయంటే అసలైన సంకల్పము చేసేవాడు, సంకల్ప రూపంలో ఉన్నవాడు పరమాత్మ అయి ఉన్నాడు కాబట్టి ఆయన సిద్ధ సంకల్పుడు. అందుకే పూజలు చేసేటప్పుడు తన్మే మన శివ సంకల్పమస్తు అంటాం. అంటే నా మనస్సు యందు కూడా ఆ పరమాత్మ ఏమనుకుంటున్నాడో నాకు అదే కావాలి. వేరే లౌకికమైన కోరికలు కోరుకుంటూ నేను దేవుడికి దూరము కాకూడదు అని అలాగే పరమాత్మను మనం కోరుకుంటూ ఉన్నాం. సిద్ధ సంకల్ప నామంతో కూడా ఆ పరమాత్మను ఎవరైతే ఆరాధిస్తూ ఉంటారో వారి మనస్సు చక్కగా రజోగుణ తమోగుణముల నుండి దూరం అయ్యి శుద్ధ సత్వగుణమే ఉండి ఎప్పుడూ కూడా చెడు భావనలు రాకుండా మంచి సంకల్పములే కలుగుతూ ఉంటాయి. ఆ మంచి సంకల్పముల రూపములో ఉన్నది శ్రీ మహావిష్ణువే. అలాగా సిద్ధ సంకల్పుడు ఆయన. తర్వాత సిద్ధిదహ, సిద్ధిం ఫలం కర్తృభ్య స్వాధికారానురూపతో దదాతీతి సిద్ధిదహ. ఇప్పుడు ఆ ఫలం ఎవరిస్తున్నారు? ఇప్పుడు మంచి సంకల్పాలు పరమాత్మయే ఇస్తున్నాడు, మంచి సంకల్పాలు చేయడానికి సహాయం పరమాత్మ చేస్తున్నాడు. దాని ఫలం ఎవరిస్తారు మరి అంటే పరమాత్మయే ఇస్తున్నాడు అన్నమాట. అంటే మనం సాధన ప్రారంభం నుంచి కూడా సిద్ధార్థ, అసలు ఆ అర్థము కోరిక ఏదై ఉండాలి, ఆ కోరిక రూపంలో ఉన్నది పరమాత్మయే. ఆ కోరికని శుద్ధి చేసి మనకి ఏది మంచిదో తెలిపేది పరమాత్మయే. అది కోరుకున్న తర్వాత సాధన పండాక ఫలము ఎవరిస్తారంటే ఫలం ఇవ్వడం పరమాత్మ ఇస్తాడు. ఫలము ఏ విధంగా వస్తోంది, ఎవరికో ఐశ్వర్యం వస్తుంది, ఎవరికో జ్ఞానం వస్తుంది, ఇలాగ ఫల రూపంలో ఉన్నది కూడా పరమాత్మయే అయి ఉన్నాడు. ఆ ఫల రూపంలో ఉండి ఆయనే ఫలాన్ని ఇస్తున్నాడు, దదాతి అన్నమాట. ఆయనే చక్కగా ఫలం ఇస్తున్నాడు. అంటే మనం పూజ ప్రారంభం నుంచి అంతిమం వరకు ఫలం మనం అనుభవించే వరకు మనం మర్చిపోతామేమో పూజ అయిపోయింది వాళ్ళ గంట అని, కానీ అది గుర్తుపెట్టుకొని అది సిద్ధి పొందేటట్టు అది పండిందా లేదా చూసుకునేది పరమాత్మ. ఇది ఎలాగూ అంటే ఒక విత్తనం భూమిలో వేస్తున్నాము, నీళ్లు పోస్తున్నాము, రోజు దాన్ని తవ్వి చూడడం విత్తనం ఏమవుతుంది అని. మనం ఒక నమ్మకం, ఆ నీళ్లు ఆ పెట్టిన ప్రదేశంలో విత్తనము చక్కగా వస్తుంది, అంకురిస్తుంది అని. పరమాత్మ చూసుకుంటున్నాడు అవన్నీ. అది ఫలం అవ్వాలి అంటే అది వృక్షముగా అంకురించాలి అని. అలాగే మన యొక్క అర్థములు అంటే కోరికలు, అలాగే మన యొక్క సంకల్పములు కూడా ఒక కార్యరూపాన్ని ఫల రూపాన్ని దాల్చాలి అంటే అది ఇచ్చేది మనకి కంటికి కనపడకపోయినా ఇచ్చేది ఎవరు అంటే ఆ పరమాత్మయే అయ్యున్నాడు. అందుకని ఆయనని సిద్ధిదహ అని మనం నమస్కారం చేసుకుంటున్నాం. అలాగే సిద్ధి సాధన, సిద్ధే సాధకత్వాత్ సిద్ధ సాధన.
అంటే ఆ సాధన మనం ఈ ప్రయాణంలో సాధన చేస్తూ ఉంటాం. కొందరు జపం చేస్తారు, కొందరు తపస్సు చేస్తూ ఉంటారు, కొందరు అర్చనలు చేస్తూ ఉంటారు. అనేకమైన సాధనలు ఉంటున్నాయి, ఒక్కొక్కళ్ళకి ఒకలాగా లేవు. ఎన్ని సాధనలు ఉన్నా కొందరు క్షేత్రాలకు వెళ్తూ ఉంటారు. అది గొప్పదే, చాలా గొప్పదే. ఎవరి అవకాశము, ఎవరి అనుకూలత, ఎవరి అనుగ్రహం బట్టి వాళ్ళు అలా సాధన చేస్తూ ఉంటారు. ఆ సాధనను పండించేది, ఆ సాధన రూపముగా ఉండేది, ఆ సాధన సిద్ధించడానికి కూడా ఆ శ్రీ మహావిష్ణువే తోడ్పడుతున్నాడు. కాబట్టి ఆయననే సిద్ధి సాధన అని అంటున్నారన్నమాట. తర్వాతి నామములు వృషాహి వృషభో విష్ణు, వృషపర్వ వృషోధర, వర్ధనో వర్ధమానశ్చ, వివిక్త శృతి సాగర అని అద్భుతమైనవి అనమాట. వృష శబ్దము అనేక మార్లు వచ్చింది ఇప్పటికీ. వృష శబ్దంతో ఇక్కడ ధర్మము చాలాసార్లు చెప్పబడింది. వృషభ వాహనుడు అందుకే పరమాత్మ అని ఎప్పుడు చెప్తూ ఉంటాం మనం. ఆ వృష అని ఎప్పుడు వచ్చినా కూడా ధర్మానికి సంబంధించిన నామము అని గుర్తుపెట్టుకోవాలి. ఇందాక సాధన గురించి చెప్పారు ఆ నామము యొక్క గుంపులో. ఇప్పుడు ధర్మాల యొక్క గుంపు అన్నమాట. ధర్మము గురించి, సదాచారం గురించి చెప్పే నామములు. వృషాహి అంటే వృషాహిణే నమః అని. వృషో ధర్మ పుణ్యం తదేహవో ద్వాదశాహాది క్రతు వృషాహ అన్నారు. అంటే ఇక్కడ ధర్మము వృష శబ్దంతో ధర్మమే చెప్పబడింది. ఏమిటా ధర్మం అంటే పుణ్యము. పుణ్యము చేయడమే ధర్మము. పరోపకారం పుణ్యాయ పాపాయ పరపీడనం అని. నాకు అర్థం కావట్లేదని ధర్మము, ఈ ధర్మశాస్త్రం పట్టుకోవాలా, వేరేది చెప్పాలా, ఇప్పుడు ఎవరి మాటలు వినాలి, ఏమీ అవసరం లేదు. సరిగ్గా మన యుక్తి ఆలోచిస్తే, యుక్తితో పరోపకారమే పుణ్యం. వేరే వాళ్ళకి హాని చేసే పనులు చేయకూడదు. అంటే మనసా వాచా కర్మనే ఎప్పుడూ కూడా మనము మంచే చేస్తూ ఉండాలి, మంచే కోరుకుంటూ ఉండాలి. శాస్త్రము ఏది చెప్పిందో అది మంచి అని నమ్మి ఆ ధర్మాన్ని పాటిస్తూ ఉండాలి. అదే పుణ్యం. దానికి మించింది ఏదీ లేదు. అర్థం కావట్లేదు, అర్థమయ్యే వరకు మనం ఆ ధర్మాన్ని ఆచరిస్తూ ఉండాలి. ఎప్పుడు అప్పుడు దాని అంతరార్థము కూడా ఇలాగ చక్కటి వారు ఎవరో ఒకళ్ళు ప్రవచన రూపంలో కానీ, అయితే దేవుడే మన లోపల స్ఫురణ సంకల్ప రూపంలో కానీ ఆయనే భాషింపజేస్తూ ఉంటాడు అన్నమాట. ఇది సుమారుగా ఎప్పుడైనా మనము ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. ఎప్పుడైనా మనం ఏదైనా అనుకుంటాం మనసులో, దీనికి సమాధానం దొరకట్లేదే అని, అనుకోకుండా టీవీ పెట్టినప్పుడు ఎవరో చెప్తారు, లేదా పేపర్లో ఎక్కడో దొరుకుతుంది, ఎవరో ఇలాగా మాట్లాడుతున్నప్పుడు వినిపిస్తూ ఉంటుంది. అది ఎలాగొస్తుందంటే ఆ స్వామియే ఆ ధర్మ రూపంలో ఉన్నాడు కాబట్టి, మనకి ఆయనే యజ్ఞ రూపుడు కాబట్టి, ఆయనే మనకి ధర్మాన్ని నిలబెట్టే వాళ్ళకి, సత్సంకల్పులకు ఆ సమాధానం ఇస్తూ ఉన్నాడనమాట. ఇంతకీ చెప్పొచ్చేది ఏమిటి అంటే, ధర్మాన్ని పాటిస్తున్న వారికి సమాధానం పరమాత్మనే ఇస్తూ ఉంటాడు. ఆయన రూపమే ధర్మము. రామో విగ్రహవాన్ ధర్మ అన్నారు. అందుకే వృషభాయ నమః. వృషభుడు ఆయన. అంటే వృషభం అంటే మనం ఎద్దు సుమారుగా అలా చూస్తాం. కానీ ఇక్కడ భాష్యంలో ఏం చెప్పారు శంకరులు అంటే, వర్షత్యేష భక్తేభ్య కామానితి వృషభ. అంటే భక్తుల యొక్క, ఇందాకే సిద్ధ సంకల్ప సిద్ధి సాధన అని చదివాం మనం. అంటే భక్తుల కోరికలు ఉంటాయి సహజమే. ఆర్తో జిజ్ఞాసురు అర్ధార్థి అనే చెప్పారు. అక్కడ కూడా అనేక రకాలుగా ఉంటారు కోరుకునేవాళ్ళు. లేదండి జ్ఞానమే కావాలని మనము పెట్టకూడదు వాళ్ళకి. అంటే ఆర్తులు ఉంటారు, జిజ్ఞాసులు, అర్థం ఏదైనా కావాల్సిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు కోరుకున్న సంకల్పములు ఏవైతే ఉంటాయో ఆ కామనములు అంటారు, కోరికలు. ఆ కోరికలని వర్షము వల్ల వర్షిస్తాట పరమాత్మ. ఒకదాని తర్వాత ఇవ్వడం కాదు. నిజమైన భక్తుడు ఉంటే వాడికి ఆ భక్తి పొంగగానే పరమాత్మ వర్షిస్తాడు కోరికలను. అదేమిటి ఇలా కలిసి వచ్చింది అనుకుంటాం. అలా రావాలి అంటే ఆ భక్తి భావన చాలా గొప్పగా మనలో రావాలి, అది కోరుకోవాలి మనం. అందుకే వర్షత్యేష భక్తేభ్య కామానితి. భక్తుల యొక్క కామనలు. భక్తులు ఎలా ఉంటారు అంటే, ఒక ప్రహ్లాదుడు, ఒక ధ్రువుడు, ఒక మార్కండేయుడు, ఒక ఉపమన్యువు, ఒక శంకరాచార్యులు వారు, వీళ్ళని గుర్తు తెచ్చుకోవాలి. వీళ్ళని పెద్దవాళ్ళు కూడా కాదు యథార్థానికి, వీళ్ళందరూ చిన్నపిల్లలే వయస్సులో. శారీరకంగా చూస్తే వయస్సులో చిన్నవాళ్ళు, కానీ భక్తిలో జ్ఞానంలో ఎంతో గొప్పవాళ్ళు వాళ్ళందరూ కూడా. ఆ భక్తి వాళ్ళ చరిత్రలు చదువుతుంటే, భక్తుల యొక్క చరిత్రలు చదువుతుంటే మనకు తెలుస్తున్నాయి. అలాగే విష్ణునామం మనం ఇదివరకు విష్ణవే నమః అని మొట్టమొదటే చూసాం. విశ్వం విష్ణు వషట్కారు అని అక్కడే ప్రారంభమైంది.
అక్కడ వ్యాపనశీలుడు, విశ్వమంతా జగత్తులో తత్సృష్ట్యా తదేవానుప్రావిశత్ అని గొప్పగా అక్కడంతా చాలా చెప్పాం. ఇక్కడ విష్ణు శబ్దానికి విష్ణు విక్రమణాత్ అని అర్థం తీసుకోవాలి. అంటే ముల్లోకములలో కూడా వ్యాపించిపోయి ఉన్నవాడు కాబట్టి ఆయన్ని విష్ణువు అంటున్నారు. పరమాత్మకి అదొక గొప్ప పేరు. ఆయన సచ్చిదానందుడు. నిన్ననే స్థిర అవన్నీ కూడా చూసాం. అంటే కదలడానికి ఆయనకు స్థలం లేదు, ఎందుకు అంతటా వ్యాపించి ఉన్నాడు ఆయన. అది చెప్పేదే విష్ణునామం. అందుకే శివకేశవులకి ఎందుకు అభేదం చెప్పొద్దు అంటే తత్వం అర్థం కావడానికి. మొట్టమొదట వైదికమైన దేవతలు, వేదంలో భేదం చూడకూడదు. తర్వాత ఏమిటి, అసలు ఆ తత్వాన్ని సరిగ్గా చూస్తే శివుణ్ణి చూపెట్టినప్పుడల్లా ఎలా చూపిస్తారు, ఆయన ధ్యానం నిమగ్నుడై ఉంటాడు, అంతర్ముఖుడై ఉంటాడు, శుద్ధ సత్వముగా ఉంటాడు ఆయన. అలా ఉంటే బ్రహ్మం మనకి సరిపోతుందా, అర్థమవుతుందా అంటే అలా కాదు. ఆ తత్వం అలా ఆత్మయే మాయని ఆధీనంలో తీసుకొని వ్యాపించి ఉన్నాడనమాట. అంతటా నిండి ఉన్నాడు. భక్తుడు చూడగలడు. అదే వాసుదేవ సర్వమితి స మహాత్మాసు దుర్లభ. అంతటా ఉన్నది వాసుదేవుడు అని ఎవరికి తెలుస్తుంది? భక్తుడికే తెలుస్తోంది, జ్ఞానికే తెలుస్తోంది. కాబట్టి శివము అంటే మంగళము, విష్ణువు అంటే వ్యాపకము. ఇప్పుడు వ్యాపించిపోయి ఉన్న తత్వము శివము కాకపోతే, మంగళమైంది కాకపోతే మనకెందుకు? అందుకే మనకు అవసరం లేదు. లేదా అక్కడ కూర్చుని ఉంది ఒకటి శివము మంగళం, అది వ్యాపించకుండా ఒక చోటనే ఉంది అనుకుంటే అప్పుడు మనకి ప్రయోజనం ఏమిటి? మనం చేరుకోగలగాలంటే చేరుకునేది కాదు అది. అందుకని అది కుదరదు. అందుకే ఒక తత్వాన్నే అదే శివుడు, అదే విష్ణువు, ఏది మంగళమై ఉందో అదే అంతటా వ్యాపించి ఉండి విశ్వమంతా వ్యాపించి విష్ణు రూపంలో ఉంది. అది అక్కడ అంతరార్థము. అది తెలియకుండా మన శివకేశవుల్లో భేదాన్ని అసలు చూపెట్టకూడదు. అందుకే విష్ణునామము శివనామాల్లో ఉంటుంది. చాలా విచిత్రం. విష్ణుప్రియాయ నమః అని అక్కడ ఉంటాయి. ఈ శివ శబ్దం మనం చూసాం దీనిలోనే. శివ శబ్దం మనం ఎన్నోసార్లు చూసాం విష్ణు సహస్రంలో, రుద్ర శబ్దాలు అవన్నీ ఉన్నాయి. అందుకని ఆ భేదము కాకుండా తత్వాన్ని అర్థం చేసుకోవాలి మనం. ఇక్కడ విష్ణు శబ్దానికి ఏమిటంటే విక్రమణాత్ అన్నారు. అంటే మంచిగా వ్యాపించిపోయి ఉన్నవాడు, మంచిగా అన్నమాట, విశేషముగా వ్యాపించిపోయి ఉన్నాడు. మనకు తెలియట్లేదు, అందుకే బాగా వ్యాపించి ఉన్నాడు. విడిగా చూద్దామా అంటే అది చూసేదే ఆయన మనలో సాక్షిగా. అందుకు మనకి తెలిసేది, తెలుసుకునేదే పరమాత్మ అని తెలుసుకోవాలి మనం. అలాగే వృషపర్వణే నమః. వృష రూపాణి సోపాన పర్వాణ్యాహు పరంధామారుక్షోరిత్యస్తో వృషపర్వ. అదే ఎందుకు భాష్యం చదివి చెప్తున్నాము ఈ పంక్తులు అంటే దానికి ముఖ్య కారణము, ఒక్కసారన్నా మనం ఆ పంక్తి ఎలా ఉంటుంది అని ఒకటి, సంస్కృతం తేలికే అన్న ఒక ఉద్దేశం తెలుగు వాళ్ళకి ముఖ్యంగా అని ఒకటి, రెండవది ప్రమాణము. ఇది పక్కన పెట్టేసి నేను నోటికి వచ్చి చెప్పచ్చు, కానీ ఎందుకు అలా చెప్పడం కూడా, ఒక్కసారన్నా ప్రమాణంగా చెప్పుకుంటున్నామా అన్నది మనం చూడడానికి అన్నమాట. అది మనకి తెలుస్తుంది. తర్వాత మీరు పుస్తకాలు చదివినప్పుడు మీరు అనుసంధానం చేసుకోవచ్చు అవన్నీ కూడా. అందుకు కూడా చదవడం జరుగుతుంది ఇక్కడ భాష్యాన్ని ఎక్కువ అవసరమైనంత వరకు. అయితే ఇక్కడ ఏమిటి అంటే వృషపర్వ అంటే ఆ పరమ పదమునకు మెట్లు అన్నమాట. పర్వములు అంటారు కదా, మెట్లు, సోపానములు అంటారు. ఏమిటవి అంటే ధర్మమే మెట్లయి ఉన్నాయి. మనకి ఏమిటి పురుషార్థం అంటే ధర్మ, అర్థ, కామ, మోక్షములు. చెప్పాను కదా, ధర్మానికి సంబంధించినవి నామాలు. ధర్మాన్ని సరిగ్గా పాటిస్తే సత్య సంకల్పుడు పరమాత్మ కాబట్టి అర్ధకామములు చక్కగా మనము అధిగమించగలం, అంటే మనం పొందగలుగుతాం. పొందినా కూడా వాటిలో చిక్కుకోకుండా ఉంటాం. ఒకటి వచ్చింది ఇంకోటి కావాలి, ఇంకోటి వచ్చింది మళ్ళీ ఇంకోటి కావాలి, అలాగా భ్రమకి లోనవ్వం. ఇవన్నీ ఎక్కడికి తీసుకెళ్తాడు పరమాత్మ అంటే ఆయన చెప్పిన మార్గమే ఉంది కాబట్టి ముఖ్యమైన మోక్షానికే తీసుకెళ్తాడు. అందుకని ధర్మముగా నీవు ఉండు, నేను మోక్షానికి తీసుకెళ్తాను అని ఆయన ధర్మముకి మెట్ల వలె ఆయనే సోపానములని తయారు చేసి ఉంచాడనమాట. ధర్మమే సోపానముగా కలిగిన వాడు ఎక్కడ వరకు అంటే మోక్ష పదము వరకు. అందుకని వృషపర్వ అని స్వామిని నమస్కారం చేసుకుంటున్నాం. వృషోదరాయ నమః. ఉదరము అంటే కడుపు, పొట్ట అన్నమాట. ధర్మమే కడుపుగా కలిగి ఉన్నట్ట. అందుకని ఇక్కడ శంకరుల భాషను చూడాలి. అందుకే ప్రజాహ వర్షతీవోదర అస్యేతి వృషోదర. ప్రజలను ఆయన, ప్రజలందరికీ కూడా తండ్రి ఆయనే పరమాత్మ.
తల్లి తండ్రి అన్నీ ఆయనే, దైవము అన్నీ ఆయనే. అందుకని ఆయన గర్భములో హిరణ్య గర్భుడు. మనందరము కూడా శరీరాలు విడిచిపెట్టక ముందు లేదా శరీరాలు తెచ్చుకోక ముందు, విడిచిపెట్టిన తర్వాత కూడా అవ్యక్తములు అయిపోయి ఉంటాం మనం. అంటే ఈ శరీరం పడిపోతుంది. మరి ఏమిటి అవుతోంది అక్కడ అంటే అవ్యక్తాని భూతాని వ్యక్త మధ్యాని భారత అని చెప్తారు గీతలో. అవ్యక్తము కళ్ళకి కనపడకుండా సూక్ష్మ శరీర రూపంలో, దాన్నే లింగ శరీరం అంటున్నాం, ఆ రూపాల్లో ఉంటాం. మనకు ఆధారం లేదప్పుడు. వాటిలందరినీ కూడా ఏ జీవుడి యొక్క కర్మ విశేషాలు ఎంత ఉన్నాయో చూసుకుంటూ పరమాత్మ ఆయన గర్భములో పెట్టుకుని కాపాడుతూ ఉంటాడనమాట. సృష్టి కావాల్సినప్పుడు ఆయన మళ్ళీ అక్కడి నుంచి ప్రజలను సృష్టిస్తూ ఉంటాడు. మొట్టమొదట ఎవరు అంటే అందుకే బ్రహ్మగారు ఆయన బ్రహ్మగారిని సృష్టిస్తారు. బ్రహ్మగారి నుంచి ప్రజాపతులు, ఋషులు అందరూ సృష్టి జరుగుతూ ఉంటుందన్నమాట. అంత చక్కగా సృష్టిని చేసేవాడు కాబట్టి పరమాత్మని వృషోదర అన్నారు. అంటే ధర్మబద్ధంగానే అది కూడా. మనం మళ్ళీ ఇది ఎన్నోసార్లు చెప్పుకున్నాం, ఒకళ్ళ కర్మలు ఒకళ్ళకి వస్తాయా, ఆయన నిజంగా చూసుకుంటున్నాడా, ఏ ఆలోచనలో నా తలరాత రాశాడు ఇట్లా ఉంది అనుకోవడానికి వీలు లేదు. మన గుణములు మన కర్మలను బట్టే ఆయన తలరాతలు రాస్తూ ఉన్నాడు. అలాగే బీజ రూపంలో దాచి ఉంచుతున్నాడు అనమాట. ఇప్పుడు మనం ఒక బియ్యం తెస్తాం, ఇది ఉపనిషత్తులో ఉన్నది చెప్తున్నాను. ఒక బియ్యాన్ని ఇంట్లో మనం ఏమి రోజుకి సరిపడే అని తెచ్చుకోం, అర కేజీ కేజీ అలా, ఒక 5 కేజీలో 10 కేజీలో కొందరు బస్తాల్లో తెచ్చుకుంటున్నారు. వాళ్ళకి ఒక గుండిగా ఉంటుంది పెద్దది, అవన్నీ దాంట్లో దాచుకోవడానికి వేస్తూ ఉంటారు. దాంట్లో వేశాక ఈ బీజములన్నీ అంటే ఈ బియ్యం అంతా కూడా గింజలు ఒక ముద్దలాగేం ఏర్పడట్లేవు. ఒక దాంట్లో వేసామని అవన్నీ కలిసిపోవట్లేవు. తీసేటప్పుడు ఏ బియ్యపు గింజకి అవి విడివిడిగానే వస్తున్నాయి. అలాగే మన కర్మలన్నీ కూడా మనము శరీరం విడిచిపెట్టాక కూడా దేని కర్మలు ఎవరి కర్మలు ఏ జీవుడి కర్మలు విడివిడిగానే ఉంటాయి. అంటే ఎవరి అకౌంట్ వాళ్ళదే, ఎవరి డిపాజిట్ వాళ్ళకే పడుతుంది అనమాట. మనం గబుక్కున ఎవరిదో వచ్చేసింది అని కంగారు పడకూడదు. అందుకని వృషోదరుడు ఆయన. తర్వాత వర్ధనః అంటే వర్ధయతి వర్ధనః అన్నారు. అంటే ప్రపంచ రూపంలో కూడా పరమాత్మయే ఉన్నాడు. విశ్వమనే ప్రారంభించాం మనం. ప్రపంచము అన్నాం కదా, అంటే 5తో కూడుకున్నవి. సాధారణంగా అడిగితే పంచభూతాలను తక్కువని ఎవరైనా చెప్పేస్తారు. కానీ మనం వేదాంతాన్ని శాస్త్రాన్ని కదా అభ్యసించేది. ఈ 5 ఏమిటి అంటే అస్థి భాతి ప్రియం నామము రూపము ఇత్యంశ పంచకం ఆద్యత్రయం బ్రహ్మరూపం తదోద్వయం జగద్రూపం అని. అంటే అస్థి భాతి ప్రియం, ఒకటి ఉంది, ఉనికి అన్నది ఉంది. ఆ ఉంది సత్ అంటారు దాన్నే, అది పరమాత్మ యొక్క లక్షణం. 3 కాలాల్లో ఉన్నాడు ఆయన. అలాగే భాతి ప్రకాశము చైతన్యము, ఆ చైతన్య స్వరూపుడు పరమాత్మయే. ప్రియం అంటే ఆనందము ఇష్టము, అది పరమాత్మయే. ఈ 3 కూడా పరమాత్మ లక్షణాలు. ఈ పరమాత్మ యొక్క లక్షణములైన సచ్చిదానందము అస్థిభాతి ప్రియము మీద నామరూపములు భాషించి ఉన్నాయి. ఆభాసము అంటారు. అది కప్పివేసి ఉన్నాయి. అంటే ఒక సినిమా స్క్రీన్ ఉంది, దాని మీద అనేకమైన చిత్రములు వస్తూ ఉంటాయి. అది వస్తున్నప్పుడు మనము తాదాత్మ్యాన్ని పొంది ఆ చిత్రాన్ని చూస్తాం, కానీ వెనక దీనికి ఆధారంగా ఒక స్క్రీన్ ఉందని మర్చిపోతాం మనం. అందుకే ఈ ప్రపంచాన్ని చూస్తూ పరమాత్మను మర్చిపోతున్నాం మనం. యోగులు జ్ఞానులు పరమాత్మనే చూస్తున్నారన్నమాట, అది కదలకుండా ఉంది అని. అందుకని అది ప్రపంచము, ప్రపంచ రూపంలో ఉన్నది పరమాత్మయే. కాబట్టి ఇది వృద్ధి పొందుతూ ఉంటుంది ఎప్పుడూ కూడా. ప్రపంచంలో వృద్ధి పొందుతూ ఉంటుంది. ఐశ్వర్యం కానీ ఇప్పుడు మనం కంగారు పడతాం, ఏమైనా ఉద్యోగం లేదు ఇది లేదంటే రేపు ఎలా గడుస్తుంది అని. మనిషి తప్ప వేరే జీవులు ఏదన్నా అసలు ఆలోచన ఉంటుందా, రేపు నాకు ఎలా బ్రతుకుతాం? ఏదీ లేదు. కానీ చక్కగా బ్రతుకుతున్నాం. ఒక ఆయన చెప్పాడు తమాషాగా, నాకే ఆశ్చర్యం వేసింది. ఏమిటి అంటే మనిషి తప్ప ఎవరూ కూడా భూమి మీద బ్రతకడానికి అద్దె కట్టుకోడు అని. అది ఇల్లు రూపంలో కానివ్వండి, అద్దె రూపంలో కానివ్వండి, మిగతా అన్ని బ్రతుకుతున్నాయి విచ్చలవిడిగా. ఇది నా ప్రపంచం అని స్వేచ్ఛగా బ్రతుకుతున్నాయి. మనము అద్దె కట్టుకొని ఉంటున్నాం, మనము అలా పుట్టిన వాళ్ళమే. కానీ ఆ నమ్మకం ఎక్కడి నుంచి వస్తుంది, అవి ఎలా వృద్ధి పొందుతున్నాయి, ఆ ఆనందం ఎక్కడి నుంచి వస్తున్నాయి, సంతోషంగా పడుకుంటున్నాయి అన్ని జంతువులు కూడా అంటే పరమాత్మయే వృద్ధి చేస్తున్నాడు వాటిల్ని. ఏది ఎప్పుడు ఎవరికి ఎలా కావాలో వాటి కర్మానుగుణంగా చక్కగా అందిస్తున్నాడు. ఇప్పుడు ఎవరో పాపం అనుభవించాలి, మరి శరీరం ఉండాలిగా, అందుకు వాడికి తిండి దొరుకుతోంది. మరి తిండి దొరికి పాపం దుఃఖిస్తున్నాడు.
పుణ్యాత్ముడు ఏంటి, తిండి దొరికి సదాచారం చేసుకుంటున్నాడు, అదే తేడా రెండిటికి. అందుకని వృద్ధి చేస్తున్నాడు పరమాత్మ, ప్రపంచ రూపంలోనే వృద్ధి పొందుతున్నాడు కాబట్టి వర్ధన అంటున్నారు. అలాగే వర్ధమాన తర్వాత నామం వర్ధమానాయ నమః. ప్రపంచ రూపేణ వర్ధత ఇది వర్ధమాన. ఒకటి ప్రపంచాన్ని వృద్ధి చేస్తున్నాడు, రెండవది ప్రపంచ రూపములో వృద్ధి ఆయనే పొందుతున్నాడు. నిన్ననే చూసాం కదా, భోజనము భోక్త రెండు ఆయనే. అందుకని ప్రపంచము ఆయన సృష్టి ప్రపంచంలో ఆయన ప్రవేశించి ఉన్నాడు. ఆయన ప్రవేశించి ఉన్నాడు కాబట్టే అది వృద్ధి పొందుతోంది, ఆయన లేకపోతే నశిస్తుంది. ఈ శరీరంలో పరమాత్మ ఉన్నాడు కాబట్టే ఇది కదులుతోంది, మాట్లాడుతోంది, ఇటు అటు తిరుగుతోంది. ఆయన ఒక్కసారి పక్కకు వెళ్ళిపోయాడు అనుకోండి, ఆ సచ్చిదానందము అయిపోయింది, దీన్ని తీసుకెళ్ళి ఎటో పడేస్తారనమాట. చైతన్యం ఉండదు, చలనత్వం ఉండదు, శివము కాస్త శవం అయిపోతుంది. అందుకని వృద్ధి పొందుతోంది. ఇంత ఉండేది పుట్టినప్పుడు, ఇంత పెరుగుతోంది. ఎందుకు వృద్ధి పొందుతోంది అంటే పరమాత్మ ఉన్నాడు కాబట్టి, పరమాత్మ భావన దేహంలో కూడా ఉంది కాబట్టి ఆయన వృద్ధిమాన్ అని చెప్పబడుతున్నాడు. తర్వాత వివిక్తాయ నమః. ఇత్థం వర్ధమానోపి పృథగేవ తిష్టతీతి వివిక్త. ఆయన వృద్ధి అందిస్తున్నాడు, వృద్ధి పొందుతున్నాడు అని ముందు చెప్పుకున్నాం, వర్ధనుడు వర్ధమానుడు అని. మరి నిజానికి అది సత్యమా అంటే కాదు, వ్యవహారములోనే అలా జరుగుతోంది. అందుకే ప్రపంచాన్ని ఉదాహరణ ఇచ్చారు శంకరాచార్యులు వారు. కానీ ఆయన అసలు స్వరూపం ఏమిటి అంటే నామరూపాలు వస్తున్నాయి పోతున్నాయి, ఆ సచ్చిదానందము ఒకలాగే అన్నిటా ఉంది. ఇది కొంచెం అర్థం చేసుకోవాలి, అందుకే వివిక్తుడు అన్నారు. ఇది అర్థం చేసుకోవాలంటే ఒక ఇంత మట్టి తెచ్చాం మనం, ఒకసారి ఏం చేసాం, ఆ మట్టితో ఒక 10 ప్రమిదలు చేసాం, దీపావళి అయిపోయింది. తర్వాత ఏం చేసాము, నాకు ఇంకా దీపాలతో పెద్ద పని లేదు, అవన్నిటిని నీళ్లు పోసేసి కరిగిచ్చేసి ఒక ముద్ద చేసేసాను. మళ్ళీ తర్వాత ఒక కూజ చేసుకున్నాను, మళ్ళీ ముద్ద చేశాను, ఒక కుంపటి చేసుకున్నాను. అంటే నామరూపాలు మారుతున్నాయి, నామరూపాలుగా వృద్ధి పొందుతున్నాయి, మార్పు జరుగుతోంది. దేనికి? మట్టికే. కానీ యథార్థానికి అది వీటిలన్నిటిలో కూడా ఉన్నది ఏది, మారనిది ఏది? నామరూపాలు వచ్చినా పోయినా అంటే మట్టియే. అందుకే వాచారంభణం వికారో నామధేయం మృత్తికేత్యేవ సత్యం. ఈ మాటలకి చెప్తున్నాం పేరుకి గుర్తుపట్టడానికి. మనందరిలో కూడా నామము రూపము గుణములు తీసేసి చూస్తే మిగిలేది సచ్చిదానందమే, అది గుర్తుపెట్టుకో అని చెప్తున్నారనమాట. అలాగున్నది ఎవరంటే వివిక్తుడై పరమాత్మయే ఉన్నాడు, ఆ సచ్చిదానంద రూపుడుగా. అలాగే శృతి సాగరాయ నమః. శృతయ సాగర ఇవాత్ర నిధీయంతే ఇది శృతి సాగర. అంటే శృతులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే ఆ శృతిలు అన్న సముద్రము అయి ఉన్నది పరమాత్మయే. అంటే మనకి ఇప్పుడు నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే నదుల్లోంచి వస్తున్నాయి, అది అందరికీ అర్థమైంది. మరి మా ఇంట్లో నది లేదే అంటే అలాగే వేదములు, జ్ఞానములు, ఆలోచనలు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే పరమాత్మ వ్యాసలు. ఆయన ఇచ్చిన జ్ఞానమే, ఆయన శృతి సాగరుడై ఉన్నాడు కాబట్టి దానిలోంచి కొంచెం కొంచెం తెచ్చుకుంటున్నాం మనం. అలాగే కాలము నడవగా కృతయుగములో విశేషముగా వేద జ్ఞానము, యజ్ఞ జ్ఞానము ఉన్నాయి. రాను రాను కాలం అనుగుణంగా ఆ శృతి సాగరుడే ఎంత కావాలో అంతే అందిస్తున్నాడు అన్నమాట. మరి ఒక కాలంలో ఇంతే ఇవ్వాలి, ఒక కాలంలో పూర్ణముగా వేదము సాగరుడైన ఆ పరమాత్మయే ఎప్పుడు ఎంత ఇవ్వాలో అంత జ్ఞానాన్ని అలా అందజేస్తూ ఉన్నాడనమాట. అందుకని ఆ శృతులు, వేదములు, ఆ విజ్ఞానము మనకి రావాలి అంటే శృతి సాగరాయ నమః అని పరమాత్మనే మనం నమస్కారం చేసుకుంటూ ఉంటే ఆయనే మనకి కావలసినది సరైన సమయంలో ఇస్తూ ఉంటాడనమాట. వేద గర్భుడు అని చెప్పడం ఇక్కడ ముఖ్య ఉద్దేశం. ఆ వేదములంతా కూడా ఆయన నుండి వచ్చాయి అంటే ఆయన నుండి వచ్చినవి ఆ పరమాత్మ, రెండు వేరే కాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. అంటే నేను శాస్త్రాన్ని నమ్మను లేదా అనుసరించను అంతగా, కానీ పరమాత్మ అంటే గొప్ప భక్తి ఉంది, అది కూడదు. పరమాత్మ అంటే భక్తి ఉంటే శాస్త్రాన్ని, ఆచారాన్ని పాటించాలి మనము. ఇది ఎట్లాగా అంటే మనమే ఉదాహరణ తీసుకుందాం. మన ఇంట్లోనే మన పిల్లలే ఈ మాట అన్నారనుకోండి, మా నాన్నగారు నాకు ఇష్టము కానీ ఆయన చెప్పిన పనులు చేయబుద్ధి కాదు నాకు అని. దానికి అర్థం ఏమిటి ఇష్టం అన్నదానికి? లేదా ఆయన అంటే ఆయన చెప్పిన పనులన్నీ చేస్తానండి
కానీ ఆయన్ని చూస్తే నాకు ప్రేమ కలగదు అన్నాడు. ఇంకప్పుడు అది అర్థవంతంగా ఉండదు. ఎందుకు అంటే వాడి ఆ ప్రేమ అన్నది ఆ తండ్రి భావన తల్లి భావన అన్నది కలిసి ఉన్నవి, అనుస్యూతముగా ఉన్నవి, విడదీసేవి కాదు. ఇవాళ మనకు ఆదివారము ఎవరో ఉద్యోగంలో ఏ శుక్రవారంలో ఏదో చిన్న తప్పు చేశారు అనుకుందాం. ఒక మనిషి మంచిగా పనిచేశాడు. ఇప్పుడు సోమవారం తను సెలవులో ఉన్నారు, ఇద్దరు సెలవులో ఉన్నారు. వాళ్ళకి అప్పుడు తెలిసింది ఒక ఆయన తప్పు చేశాడు, ఒక ఆయన చాలా మంచిగా చేశాడు పని అని. కానీ వాళ్ళు అప్పుడు ఆఫీస్లో లేరు. అప్పుడు కానీ ఎవరిని అంటారు, ఆ తప్పు చేసింది ఎవరిని అంటారు? మొన్న ఎవరు చేశారో పని వాళ్ళ ఖాతాలోనే వేస్తారు. అంటే వారి పని ఆ మనిషి యొక్క పని, అది తప్పైనా తప్పు కాకపోయినా ఒప్పైనా అది వారిదే. అంటే వారు ఆ పని రూపంలో ఉన్నారు అక్కడ ఉద్యోగంలో. అట్లానే పరమాత్మ వేద రూపంలో ఉన్నాడు. పరమాత్మ నుండి వచ్చింది వేద గర్భుడు. అందుకని ఆ పరమాత్మ యొక్క వాక్కులు వేదము ఒక్కటే అయి ఉంది. పరమాత్మని ఎలా తలుచుకుంటున్నాం అంటే ఇలాగే నామరూపంలో, శృతి స్మృతి పురాణాల రూపంలో ఋషులు మనకు అందించినట్టు అవి తలుచుకోగా ఆ పరమాత్మనే చేరుకుంటున్నాం మనం. ఈ రూపంలో శబ్ద బ్రహ్మముగానే పరమాత్మను మనము నిరంతరము తలుచుకుంటున్నాము. అలాగే శృతి సాగరాయ నమః, అది వేద గర్భుడు అని. తర్వాతి నామాల గుంపు సుభుజో దుర్ధరో వాంగ్మి మహేంద్రో వసుదో వసు నైకరూపో బృహద్రూప శిపివిష్ట ప్రకాశన. ఇక్కడ వసు శబ్దం వచ్చినప్పుడల్లా మీరు ఐశ్వర్యానికి సంబంధించింది అని కొన్ని గుర్తుపెట్టుకోండి. అలాగా వాటికి సంబంధించిన వస్తాయి. మనకి ఏదైనా లోటు ఉంది అన్నప్పుడు ఆ నామములను ఎక్కువగా జపించడం వల్ల, ఆ గుంపుని ఎక్కువగా జపించడం వల్ల ఆ విశేషమైన ఫలితము దానికి వస్తుంది. కానీ విష్ణుదాసనామము ఇహము పరము కూడా ఇచ్చేది, అది శాస్త్రం. అది ఇప్పుడే చెప్పుకున్నాం. శృతి సాగర అంటే ఈ నామములు పరమాత్మ వేరు కాదు. ఇప్పుడు మనల్ని రాము గారు అని అన్నారనుకోండి, ఎవరైనా నేనే పలుకుతాను అంటే నా నామము నాకు కలిసిపోయి ఉంటుంది. ఈ నామరూపంలో పరమాత్మయే అయి ఉన్నాడు నామములు. అలాగే ఇక్కడ ఈ నామాల్లో సుభుజ అని మొట్టమొదటి, సుభుజాయ నమః అంటే మంచి భుజములు కలిగిన వాడు, సుభుజాయ నమః. తెలుగు వాళ్ళకి అందుకే కొంచెం సులువు, చాలా దగ్గరగా ఉంటుంది సంస్కృతం. లేదా తెలుగే సంస్కృతానికి దగ్గరగా ఉంటుంది, అది సరి అయిన మాట. అయితే శోభనాహ జగద్రక్షకర భుజ యస్యేతి సుభుజ. ఎందుకు ఆ భుజములు వర్ణిస్తున్నారంటే ఆ భుజములు ఎప్పుడు కూడా జగద్ రక్షణకు కార్యములు చేస్తూ ఉంటుంది. ఆయన ఆ భుజములు ఎలా ఉంటాయంటే ఒకసారి చక్రం, భుజములు అంటే చేతులు అన్నమాట పూర్తిగా. అప్పుడప్పుడు సుదర్శనాన్ని ధరిస్తుంది, అప్పుడప్పుడు పాంచజన్యాన్ని, అలాగా అనేకమైన ఆయుధాలు, ధనుస్సును ధరిస్తూ ఉంటాడు స్వామి. ఎందుకు? ఆయనకేమీ సరదా కాదు, మనల్ని రక్షించడానికి. అంటే శోభనమైన మూర్తి అది. అందుకే పరమాత్మకి ఇన్ని ఆయుధాలు పట్టుకున్నాడు అంటే మనకేం భయం రాదు. ఎందుకంటే ఆయన మనల్ని రక్షించడానికి ఉన్నాడు కాబట్టి. ఆ తత్వం అర్థమైన వాడికి సంతోషంగా ఉంటుంది, తప్పు చేసేవాడికి భయంగా ఉంటుంది ఆ ఆయుధాలు చూసినప్పుడే. ఎందుకంటే దాంతోనే చెనకుతాడు కాబట్టి. అందుకు సుభుజాయ నమః, జగద్ రక్షకుడు ఆయన అని. అలాగే దుర్ధరః అని ఇంకో నామం, దుర్ధరాయ నమః అని. అంటే ఇవి పృథివ్యాదీన్యపి ధారకారణ్యై ధారయితుం అశక్యాని అని. అంటే దుర్ధరుడు అంటే పరమాత్మని ధరించడానికి కష్టము. ఎందుకు ధరించలేం పరమాత్మ అంటే ఒకటే కారణం, ఆయనే పృథివిని ధరిస్తున్నాడు, భూమిని, దానిలో ఇంత ఉన్నాం మనం. ఇంకా ఆయన్ని నువ్వేం మోస్తావు? ఆయన ఎవరు మోస్తారు? ముల్లోకాల్ని ధరించేవాడు ఆయన. ఇది ఒక అర్థం. అందుకని ఆయనే శేషువుగా అంటే ఆదిశేషువుగా, వరాహముగా ఎన్నోసార్లు పృథివిని ధరిస్తూ ఉన్నాడు. అందుకని ఆయన్ని ధరించడానికి ఇంకా వేరే ఏ భూతానికి కూడా శక్యము కాదు. తర్వాత ఏం చెప్పారని ఇంకా గొప్పది, దుఃఖేన ధ్యాన సమయే ముముక్షుభి హృదయే ధార్యతేతి దుర్ధరః. అంటే యోగులు ఎంతో కష్టముగా ధ్యానాన్ని చేస్తూ వారు ఆ ధ్యానములో ఆ పరమాత్మని నిలపడానికి కష్టపడుతూ ఉంటారు. సులువుగా రాదు. ఇప్పుడు నేను ధ్యానం చేస్తానని కూర్చుంటే అదేం సిద్ధించదు, అంత తేలిగ్గా పరమాత్మ తత్వం రాదు. కానీ దుర్ధరుడు, కష్టముగా ఆయన ధరిస్తున్నాం మనం, ఆయన లభిస్తున్నాడు కాబట్టి దుర్ధరుడు ఆయన. తర్వాతది వాంగ్మి, యతో నిస్సృత బ్రహ్మమయీ వాక్
తస్మాత్ వాంగ్మి, ఆయన మాటలన్నీ కూడా బ్రహ్మమయమై ఉంటాయి. అందుకే ఒక భగవద్గీత, ఒక శివగీత, ఒక రుభుగీత, ఎందుకు ఇన్ని గీతలు వచ్చాయంటే బ్రహ్మమయమైన వాక్కులు కలిగిన వాడు. వాక్ సిద్ధి కావాలంటే ఆ వాంగ్మి అయిన ఆ పరమాత్మనే మనము తలుచుకుంటూ ఉంటే ఆ వాక్ సిద్ధి మనకి చక్కగా వస్తూ ఉంటుంది. అదే గురుస్వరూపం కదా, నిన్ననే గురుతమ అని చెప్పి గురుస్వరూపం కాబట్టి వాక్ సిద్ధి ఆయన సహజముగానే ఉంటుంది, బ్రహ్మమయుడు. అలాగే మహేంద్ర అంటే మహేంద్రాయ నమః, ఇంద్రశ్చేతి మహేంద్ర, ఈశ్వరాణమపి ఈశ్వర, అంటే ఈశ్వరులకు ఈశ్వరుడు, ఇంద్రుడికి ఇంద్రుడు ఆయన. ఇంద్రుడు అంటే ఏమిటి అంటే అందరికన్నా గొప్పవాడు అని అర్థం. మరి ఇంకా మరి ఈ పరమాత్మ ఎవరు? ఆయనకి కూడా ఆయనకంటా గొప్పవాడు. ఇంద్రుడికే కష్టం వస్తే పరమాత్మ దగ్గరికి ఉరుకుతాడు అనమాట, శ్రీ మహావిష్ణువు దగ్గరికి. అందుకని మహేంద్రుడు ఆయన, మహా ఇంద్రుడు, ఈశ్వరులకు ఈశ్వరుడు ఆయన, అందుకు మహేంద్రుడు. తర్వాత వసుదాయ నమః, వసుధనం దధాతీతి వసుధ. ఇది గొప్ప మాట. అమ్మవారి నామాల్లో కూడా వసుదాయ నమః అని తలుచుకోమని చెప్తారు అనమాట. ఎప్పుడు కూడా ఎవరికైనా ఐశ్వర్యం కలిసి రావట్లేదు అంటే ఈ వసుదాయ నమః అన్న నామాన్ని ఎక్కువగా పారాయణ చేస్తూ ఉండమని చెప్పారు. అలాగే నారాయణుడికి కూడా మరి ఎవరిస్తారు అంటే యా ఉమా స్వయం విష్ణువు, యా ఉమా సా స్వయం విష్ణువు, ఇద్దరు ఒకటే తత్వం. ఈయన విష్ణువు, ఆవిడ వైష్ణవి, అంతే తేడా. అందుకని ఈ వసు రూపంలో ఆయన ధనం ఇస్తున్నాడు, అందరికీ ధనం ఇస్తున్నాడు కాబట్టే వర్ధిల్లుతున్నాయి, ప్రపంచము వృద్ధి పొందుతూ ఉంది. అందుకని వసువు ఆయన, వసు రూపంలో ధనాన్ని ఇచ్చేవాడు. అలాగే వసు ఆచ్ఛాదయతి ఆత్మన స్వరూప, వాసము అని అంటారు, అంటే ఒక వస్త్రాన్ని కూడా అంటాం. తర్వాత వసుహు కదా నామములు, వసుదహ అన్నప్పుడు ధనాన్ని ఇచ్చేవాడు. ఇక్కడ వసుహు అన్నారు. ఇక్కడ వసు శబ్దానికి అర్థం ఏమిటి అంటే ఒక వస్త్రము ఎలాగ ఒక శరీరాన్ని కానీ ఒక వస్తువుని కానీ కప్పుతుందో అట్లాగా అసలైన పరబ్రహ్మతత్వము అందరికీ అర్థము కాకుండా ఆయన కప్పబడి ఉంటున్నాడు. కాబట్టి ఆచ్ఛాదముగా ఆత్మని కప్పబడి త్రిగుణములతో ఉంటున్నాడు కాబట్టి ఆయన వసు రూపముతో ఉన్నాడని ఇక్కడ అర్థం. ముందు మనము ధన రూపంలో చెప్పుకున్నాం. వసురంతరిక్ష సత్ అని చెప్పి ఒక వేద మంత్రం కూడా ఉంది. అంతరిక్షాన్ని కూడా వసు అన్న శబ్దంతో ఉంది అని శృతే చెప్తోంది. అంతరిక్ష రూపంలో కూడా ఆయనే చక్కగా ఉన్నాడు. ఆచ్ఛాదన, అందుకే మనం ఆకాశంలో చూసినప్పుడు నీలి రంగులో కనపడుతుంది, తెల్ల రంగులో కనపడుతుంది, ఎర్ర రంగులో కనపడుతుంది. నిజానికి ఆకాశానికి అసలు ఏమైనా రంగు ఉందంటే లేదు. మరి రంగులు ఎక్కడి నుంచి వచ్చాయంటే ఆయనే ఆ మాయ కల్పిస్తున్నాడు అనమాట. అందుకని వసువు ఆయన అంతరిక్ష స్వరూపంలో అంతటా వ్యాపించి ఉన్నవాడు కూడా. అలాగే నైక రూప, ఏకం రూపమస్య న విద్యతే ఇది నైక రూప, అంటే ఒక రూపము కాదు అన్నారు. ఏ ఒక్క రూపము కాదు అని అర్థం. దానికి అన్ని రూపాల్లో ఉన్నది పరమాత్మయే. మరి ఏ రూపం అని చెప్తాము అంటే ఏ రూపము కాదు. ఎందుకంటే రూపము అంటే కంటికి పట్టుకోగలగాలి. రూపము అన్నది ఈ చక్షురింద్రియానికి దొరుకుతుంది. ఇంద్రియాలకి దొరికేవాడు కాదు పరమాత్మ, అతీంద్రియుడు. కాబట్టి నీకు కనపడే రూపాలు ఏది ఆయన కాదు, రూపాతీతుడు కూడా. అందుకని నైక రూప అన్నారన్నమాట. రూపము లేనివాడు, ఏ రూపము తనది కానివాడు, అన్ని రూపములు తానై ఉన్నవాడు. అంత విచిత్రంగా ఉన్నాడు శ్రీ మహావిష్ణువు. అలాగే ఇక్కడే చెప్పారు చూడండి, ఇంద్రో మాయాభి పురురూపయ్యతే అన్నారు. సరే, ఇక్కడ తర్వాత నామం బృహద్ రూప, పైన అన్నారు ఏ రూపము కాదన్నారు. ఇక్కడ బృహత్ రూపము, బృహత్ అంటే చాలా గొప్పది, మహత్తరమైనది అని అర్థం, చాలా గొప్పది అని చెప్పానే. శంకరాచార్యుల వారికి వరాహమూర్తి బాగా ఇష్టం, అది మనకు తెలుస్తుంది. అందుకే బృహత్ మహావరాహాది రూపమస్యేతి బృహద్ రూప, అంటే వరాహమూర్తిగా అసలు అమోఘమైన అద్భుతమైన బృహద్ రూపాన్ని ధరించాడనమాట. ఎంతో పెద్దదన్నమాట. జలములంతా ఆయన శరీరంలో రోమంలో ఇంకిపోయాయి, అంత గొప్ప రూపం అది. భూమిని చాలా తేలికన్యాక్షుడు చంపాడు అంటే అది లేదు. ఒక్కటి ఎడం చేత్తో ఒక దవడ మీద ఒకటి కొడితే చనిపోయాడు, అంతటి హిరణ్యాక్షుడు కూడా. అంటే ఎంత గొప్ప రూపం అది, యజ్ఞవరాహ రూపం అది. అంటే యజ్ఞము ధర్మమూర్తి, ఆ రూపమే శ్వేత వరాహమూర్తి.
అది చాలా బృహద్ రూపం, చిన్నది, ఇంత చిన్నగా వచ్చాడనమాట వామనుడిలాగా. కానీ ఆయన కూడా చాలా పెద్దగా అయిపోయాడు అనమాట. అది కూడా మనము వామనః ప్రాంశు దగ్గర చెప్పుకున్నాం. అలాగే వరాహమూర్తి కూడా అంత గొప్ప మూర్తి ఎక్కడా ఎవరు చూడలేదు అని ఇక్కడ అర్థం చేసుకోవాలి. తర్వాత శిపివిష్ట, శిపివిష్టాయ నమః. శిపయ పశవ తేషు భోజనము అదే, భోక్త అదే, అంటే గ్రహించేది అదే, గ్రహించేవాడు అదే. ఆయనే అయి ఉన్నాడు మొత్తము కూడా. కర్త కర్మ క్రియ స్వరూపంలో ఉన్నది పరమాత్మ మాత్రమే, ఇంకా వేరే వస్తువే లేదు. అలాగే ప్రకాశన, సర్వేషాం ప్రకాశనశీలత్వాత్ ప్రకాశన, సర్వమును కూడా ప్రకాశింపజేసేవాడు కాబట్టి స్వామికి ప్రకాశన అని నామము. తర్వాతి నామాలు చాలా గొప్పవి ఇవి కూడా. ఓజస్తేజో ద్యుతిధర ప్రకాశాత్మ ప్రతాపన, వృద్ధ స్పష్టాక్షరో మంత్ర చంద్రాంశూర్ భాస్కర ద్యుతి. ఈ నామము తర్వాత వచ్చే నామము కూడా ఆరోగ్యానికి సంబంధించి ఉంటాయి, అమృత తత్వానికి సంబంధించి ఉంటాయి అన్నమాట. కొంచెం మీరు గమనిస్తే అర్థమైపోతుంది. కీర్తి, ఇవన్నీ అంటే ఈ అన్ని రూపంలో కూడా ఎవరి దగ్గర ఉన్నాయి అంటే పరమాత్మకే ఉన్నాయి. ప్రాణబలము, అదే పరశురాముని మనం అవతారం తీసుకుంటే ఓజస్ తేజో ద్యుతిధర అన్నమాట. ఓజస్సు, తేజస్సు, కాంతి అన్నీ ఆయన దగ్గరే కనపడుతున్నాయి. అంత గొప్ప మూర్తి ఆయన. ఏ అవతారం వచ్చినా కూడా ఇవన్నీ కూడా అవతారంలో ఆయన ప్రతాపంలో కూడా చూపిస్తూ ఉంటాడు పరమాత్మ. తర్వాత ద్యుతిధర అయిపోయింది. తర్వాత ప్రకాశాత్మ, ఇక్కడ రెండు కింద కూడా విభజించి చెప్పచ్చు అన్నారు పైన నామాలు. ఓజస్ తేజ ద్యుతిధర అని కూడా, అంటే బలం బలవతాం అహం అని చెప్పి ఆయనే అన్నారు కాబట్టి ఓజస్సు తేజస్సు అంటే బలం అని అనుకోండి. సర్వులలో కూడా ఎలాంటి రూపమైన బలమన్నా అంటే కొందరికి జనబలం ఉంది, కొందరికి ధనబలం ఉంది, కొందరికి శారీరక బలం ఉంది. అవన్నీ కూడా ఆ బల రూపంలో ఉన్నది పరమాత్మయే అని ఒక అర్థం. తర్వాత ద్యుతిధర అంటే ద్యుతిం జ్ఞాన లక్షణం దీప్తిం ధారయతి, జ్ఞానముగా ప్రకాశము. ఇప్పుడు ఏదైనా కూడా చూడండి, ధనము ఉంది, ధనం ఏం ప్రకాశించదు. డబ్బులు ఉన్నాయి, అవి ఎక్కడో ఇంట్లో పెట్టుకుంటాం, అన్నీ మీదేసుకొని తిరగరు. అలాగే మనకి జనాలు ఉన్నారు, ఎక్కడికి పోయినా జనాలను వేసుకొని వెళ్ళారు. ఎప్పుడూ మనతోనే ఉండేది ఏమిటంటే జ్ఞానము, అదే బయటికి వస్తుంది, కనపడకుండా ప్రకాశముగా ఉంటుంది. చాలా విచిత్రం. ఒక గదిలో వెళ్ళాము, ఏమేమి ఉన్నాయని చెప్పామనుకోండి, ఒక కుర్చీ ఉంది, ఒక బల్ల ఉంది, ఒక టీవీ ఉంది, ఇది చెప్తాం. అసలు ఇవన్నీ ఎలా చూడగలుగుతున్నాము? ఒక లైట్ ఉంది, కానీ మర్చిపోతాం ఆ లైట్ ఒకటి ఉందని చెప్పడం. అది అన్నమాట ద్యుతి అంటే. ఆ ప్రకాశవంతమైన రూపంలో పరమాత్మయే అయి ఉన్నాడు. అది బయటికి మాట్లాడిన వాడికే తెలుస్తుంది, లేకపోతే ఆ జ్ఞానం అన్నది లోపల అందరూ ఒకలాగే ఉంటారు, మాట్లాడేవాడికే జ్ఞానం తెలుస్తుంది. కానీ ఆ ద్యుతి రూపంలో, ఆ ప్రకాశన రూపంలో కూడా ఉన్నది పరమాత్మయే అయి ఉన్నాడు అని ఇక్కడ మనం తెలుసుకోవాలన్నమాట. అంటే శారీరక బలము అలాగే బుద్ధి బలముగా కూడా మనందరిలో ఉన్నది పరమాత్మయే. తర్వాత ప్రకాశాత్మ ప్రతాపన, ప్రకాశాత్మనే నమః. ప్రకాశస్వరూప ఆత్మయస్య సహ ప్రకాశాత్మ, ఆత్మస్వరూపముగా సర్వులలో కూడా ప్రకాశవంతమైన వాడు పరమాత్మయే అయి ఉన్నాడు కాబట్టి ఆయన్ని ప్రకాశాత్మనే నమః అంటున్నాం. అలాగే ప్రతాపన, ప్రతాపనాయ నమః. సవిత్రాది విభూతిభిః విశ్వం ప్రతాపయతీతి ప్రతాపన. తాపముకు అంటే తాపము అంటారు కదా, అంటే ఎండ గట్టిగా కొట్టిందంటే తపించిపోతుంది జనాలంతా. ఇప్పుడు వస్తుంది మనకి తర్వాత రానున్న కాలంలో ఎండాకాలం. అంటే ఈ ప్రతాపన అంటే విశేషముగా ప్రకృష్టముగా తపింపచేసేవాడు అని అర్థం. అంటే సూర్యస్వరూపములో అందరినీ తపింపజేస్తున్నది ఆ పరమాత్మయే. అందుకే సూర్య సంబంధమైన నామము ఇది. రుద్ధ అంటే రుద్ధాయ నమః. ధర్మజ్ఞాన వైరాగ్యాదిభిః ఉపేతత్వాత్ రుద్ధ. ధర్మము జ్ఞానము వైరాగ్య రూపములో చక్కగా వృద్ధి పొందుతూ ఉండేది ఎవరు అంటే పరమాత్మయే. ఫలానా వాడిలో మోక్ష కాంక్ష పెరుగుతోంది, ధర్మ ఆచరణ బాగుంది, వైరాగ్యం వస్తుందంటే అది లోపల పరమాత్మ యొక్క లక్షణాలు చక్కగా అందుతున్నాయన్నమాట వాడిలో. అలాగే పైన ప్రతాపన కదా, అంటే తమోగుణ రజోగుణములన్న ఆ దుఃఖ సంసార సాగర తడిని ఆయన ప్రతాపముతో ఆయన
పూర్తిగా ఎండగొట్టేస్తున్నాడు. ఎండగొట్టేస్తే అప్పుడు జ్ఞాన వైరాగ్యములు చక్కగా వృద్ధి పొందుతున్నాయి అని అర్థం. అలాగే స్పష్టాక్షరాయ నమః. స్పష్టముదాత్తయో అంకుర లక్షణమస్యేతి స్పష్టాక్షర. అంటే అక్షర రూపంలో చక్కగా ఉద్భవించేది పరమాత్మయే అయ్యున్నాడు అని. అక్షర బ్రహ్మము, ఓ మిత్యేకాక్షరం బ్రహ్మ అని, అందుకని ఆ పరమాత్మకే చెప్తున్నారన్నమాట. అలాగే మంత్ర, అక్షరం ఒకటి ప్రణవం చెప్పాం. తర్వాత ఏమిటి, ఆ ప్రతి అక్షరము కూడా మంత్రము. ఒక్క అక్షరము సరిగ్గా పలికినా, ఒక నామము సరిగ్గా పలికినా అది మననము చేసుకుని అది మంత్రమే అవుతుందన్నమాట. ఆ మంత్రస్వరూపము పరమాత్మయే అయి ఉన్నాడు కాబట్టి. ఋగ్ యజు సామ లక్షణో మంత్ర. ఋగ్ యజు సామ మంత్రములు వేదములో, అందుకే మంత్రములు అంటారు, వేద మంత్రములవి. ఆ రూపము పరమాత్మయే అయి ఉన్నాడు. పరమాత్మ వేదములు ఒకటే. అలాగే మంత్రబోధ్యత్వాద్వా మంత్ర. మంత్రాన్ని ఉపాసించే ఆ ఉపాసన రూపములో ఉన్నది, ఆ మంత్రము అవగతమయ్యే రూపంలో ఉన్నది కూడా శ్రీ మహావిష్ణువే. అందుకని మంత్ర, ఆయన పేరే మంత్ర. చంద్రాంశవే నమః అని. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, సంసారం అన్న ఎండలో మాడిపోయి ఉన్నవాళ్ళు, ఇందాకే చెప్పాము ఆ భావన కూడా, వాళ్ళు అలమటిస్తూ ఉంటారు, ఎప్పుడు సుఖము లేకుండా బాధపడుతూ ఉంటారు. అలా అలమటిచ్చే వాళ్ళకి ఒక చల్లదనము కావాలి. మనం కూడా అదే కదా, ఎండాకాలం వస్తే ఎప్పుడు సాయంత్రం అవుతుంది, ఎప్పుడు చంద్రుడు వస్తాడు అని చల్లదనం వస్తుంది. అలాగా పరమాత్మకి చంద్రాంశు అని పేరు. చంద్రుడు లాంటి ప్రకాశము కలిగిన వాడు. ఎందుకు అంటే ఈ సంసార తాపముతో ఉన్న వాళ్ళందరికీ కూడా చక్కటి అమృత తుల్యమైన ఆ భావనలు, జ్ఞానము ఇచ్చేవాడు కాబట్టి చంద్రాంశు అని అర్థం ఆయనకి. ఇందులో వేదమూర్తి కదా. మంత్రము ఏమి చేయాలి అంటే తలుచుకోగా చిత్తములో శుద్ధత్వము, స్పష్టత, అందుకే స్పష్టాక్షరం దగ్గర ఉంది, వచ్చి అమృతతత్వం రావాలి మన లోపల, ఆ నిజతత్వము తెలియాలి. అందుకని చంద్రాంశు. మరి చంద్రాంశు అంటే చల్లగా ఉన్నాడు. మళ్ళీ భాస్కర ద్యుతి అన్నారు. భాస్కర ద్యుతి సాధర్మ్యాత్ అన్నారు. అంటే చంద్రుడిలాగా చల్లదనం ఇస్తున్నాడు, మరి చీకటి ఉంటుందా, ఏదైనా విషయం తెలియకుండా ఉంటే కాదు. భాస్కర ద్యుతి అంటే చక్కగా పొద్దున్న భాస్కరుడు వస్తున్నాడు అంటుంటేనే మనకి వెలుతురు వస్తుంది. సూర్యుడు కనపడక్కర్లే ఆకాశంలో, సూర్యుడు ఉదయిస్తున్నాడు అంటేనే ఆకాశం అంతా వెలుతురు వచ్చేస్తుంది, ఏ వస్తువు ఎక్కడుందో స్పష్టంగా తెలుస్తుంది. అట్లా చంద్రుడి యొక్క చల్లదనము అంటే ఉద్వేగాలు లేకుండా, అలాగే భాస్కరుడి యొక్క ద్యుతి కాంతి, చక్కటి కాంతి, స్పష్టత జీవనంలో ఏర్పడుతుంది పరమాత్మ వల్ల. అలా చేసేవాడు కాబట్టి చంద్రాంశుర్ భాస్కర ద్యుతి అని ఆ పరమాత్మనే జ్ఞానస్వరూపంగా మనము ఆరాధిస్తున్నాం. తర్వాతది 31వ శ్లోకము. అమృతాంశుద్భవో భాను శశబిందు సురేశ్వర ఔషధం జగత సేతు సత్యధర్మ పరాక్రమ. అక్కడే ఆ జ్ఞానానికి సంబంధించినవే, అమృతతత్వానికి సంబంధించినవే కాబట్టి అవే నడుస్తున్నాయి. అమృతాంశుద్భవాయ నమః. మధ్యమానే పయోనిధౌ అమృతాంశోశ్చంద్రస్యోద్భవో యస్మాత్స అమృతాంశుద్భవ. అంటే ఈ సాగర మథనాన్ని చేస్తూ ఉండగా దానిలో అమృతం పుట్టింది. ఎలా పుట్టింది అంటే ముందు చంద్రుడు పుట్టాడు, చంద్రాంశుర్ భాస్కరది అయ్యింది అక్కడ. అందుకే అది అయ్యాక ఆ చంద్రుడి రూపములో స్వామియే అమృతములను కురిపిస్తూ ఉన్నాడన్నమాట. అమృతము కురిపించే ఈ చంద్రుడు కూడా పరమాత్మ నుండే పుట్టాడు, బయటికి వచ్చాడు. అంటే చంద్రుడికి అమృత లక్షణం ఎలా వచ్చింది, అది పరమాత్మ లక్షణము, చంద్రుడిది కాదు. అది అన్నమాట ఇక్కడ చెప్పేది. తర్వాత భాను అంటే సూర్యుని పట్టుకొచ్చారు. కాలరూపులు వీళ్ళిద్దరూ కూడా. భానవే నమః. భాతి ఇది భాను అంటే ప్రకాశవంతముగా ఉండేవాడు భానువు. అదే తమేవ భాంతం అనుభాతి సర్వం. సూర్యుడి రూపంలో ఉన్నది పరమాత్మయే, తాను ప్రకాశిస్తూ సర్వమును ప్రకాశింపజేసేవాడు కూడా కాబట్టి భాను అని ఆయననే అంటున్నాము. శశబిందు శశబింధవే నమః. శశము అంటే కుందేలు, బిందు అంటే మచ్చలు. శశబిందు అంటే
కుందేలుకు ఉన్నట్లు లేదా కుందేలు లాంటి మచ్చ కలిగిన వాడు అని. అది ఎవరు అంటే చంద్రుని చూపిస్తారు. చిన్నప్పుడు అదే కదా, మనం ఈ పెద్ద పెద్ద బిల్డింగులు రానప్పుడు తల్లులందరూ చక్కగా ఆ చంద్రుని చూపించి తినిపించేవాళ్ళు. చంద్రుడిలో కుందేలు ఉంది సరే, శాస్త్రంలో ఉంది ఆ మాట. శశబిందు ఆ రూపంలో ఉన్నది పరమాత్మయే అయ్యున్నాడు. ఎందుకంటే చంద్రుడి రూపములో సర్వ జీవుల్ని కూడా, ఇప్పుడు చూడండి పొద్దునంతా అలసిపోతాం మనం, సాయంత్రం కాస్త నిద్ర పడితే రాత్రి ఒక్కసారిగా శక్తి పుంజుకుంటాం, మళ్ళీ తర్వాత రోజుకి సరిపడా బలం వస్తుంది. మనకేనంటే మనకు కూడా కాదు, చెట్లకి కూడా పువ్వులు కాయలు అవన్నీ ఎలా వస్తున్నాయి, పొద్దున్నే ఎలా వికసిస్తున్నాయి అంటే రాత్రి అవి అమృతాన్ని స్వీకరిస్తున్నాయి. ఆ అమృత రూపుడుగా చంద్ర రూపముగా ఉన్నది ఆ పరమాత్మయే అయ్యున్నాడు. కాబట్టి ఆయన శశబిందువు అన్న నామంతో చెప్తున్నారు. అంటే ఆరోగ్యాన్ని ఇచ్చేవి, అమృత తత్వాన్ని కురిపించేవాడు పరమాత్మ. సోమో భూత్వా రస్మాత్మక అన్నారన్నమాట. అందుకే సురేశ్వర తర్వాత నామం సురేశ్వరాయ నమః. సురాణం దేవానాం శోభనదాతృణాం చ ఈశ్వర. సురులు అంటే దేవతలు. దేవతలని పేరు ఎందుకు వచ్చింది అంటే సురులు అంటే మంచి చేసేవాళ్ళు, శోభనములు చేసేవాళ్ళు అంటే మంచి సంకల్పములు. వారు ఎప్పుడు ఎవరికి కీడు చేయాలనుకోరు అన్నమాట. అస్వచ్ఛత ఉంది వారికి, శుద్ధ సత్వగుణము కలిగిన వారు వాళ్ళు. అలాంటి వాళ్ళకి ఈశ్వరుడు. ఎందుకు ఆ మంచి పనులు చేస్తున్నారంటే వాళ్ళ యజమాని అలాంటి వాడు, ఆయన ఇంకా మంచి పనులు చేసేవాడు, శుభుజుడు కదా, అక్కడి నుంచే చూస్తున్నాం ఇవాళ. అందుకని ఆయననే యజమాని అంటే యథా రాజా తదా ప్రజ అంటాం కదా. వాళ్ళ రాజు అంత గొప్పవాడు కాబట్టి ఆ రాజ్యంలో ఉన్న ఈ దేవతలందరూ కూడా ఇలా చక్కటి పనులు చేస్తూ ఉండేవాళ్ళు. అందుకే వాళ్ళందరికీ చక్కటి పనులు చేసే వాళ్ళందరికీ ఈశ్వరుడు పరమాత్మయే అయ్యున్నాడు. అందుకే సురాణం ఈశ్వర సురేశ్వర అని. అలాగే ఔషధం అంటే మనకి తెలుసు, చక్కటి ఔషధములు స్వీకరిస్తూ ఉంటాం. సంసార రోగ భేషజత్వాత ఔషధం. సంసారం అన్న భయంకరమైన రోగం ఉంది అసలు. ఆ రోగానికి ఔషధం ఆయన. ఏదో చిన్న చిన్న తలనొప్పులకి కాళ్ళ నొప్పులకి కాదు, సంసారం అన్న రోగం ఒకటి ఉంది. ఆ రోగాన్ని నిర్మూలించగలిగే సామర్థ్యము కలిగిన వాడు, ఆయన పేరే ఔషధము. అందుకనే జగత్సేతు జగత్సేతవే నమః. ఈ జగత్తు యందు అందరూ దేహాత్మ భ్రాంతితో జీవాత్మ భ్రాంతితో కర్తృత్వ భోక్తృత్వ భావనలతో ఎప్పుడు కష్టాలే పాలవుతూ ఉంటారు. దుఃఖమే ఉంటుంది మనకి. ఆ దుఃఖము నుండి బయటికి రావాలి అంటే ఒక మార్గము కావాలి. జగత్తన్న సముద్రము లేదా సంసారం అన్న సముద్రం ఉంది, దీన్ని దాటాలి. ఎలా దాటాలి అంటే ఒక సేతువు కావాలి. దానికి రామసేతు ఎలాగో ఒక సేతువు కావాలి. ఆ సేతు అయి ఉన్నది ఎవరు? ఆ దుఃఖ సంసారము అంటకుండా ఔషధ రూపంలో ఆయనే ఉన్నారు. మరి దాటిచ్చేది ఎవరయ్యా? ఎట్లా దాటాలి? ఆ మార్గము ఏది అంటే ఆ మార్గ రూపంలో కూడా ఉన్నది ఆ శ్రీ మహావిష్ణువే. అందుకే ఆయన జగత్ సేతువు. అందుకే సిద్ధిదహ అవన్నీ చదివాం. ఏమిటి అంటే సిద్ధి రూపంలో, సాధన రూపంలో, అన్ని రూపాల్లో ఉన్నది స్వామి. అలాగే ఔషధము ఆయనే, సేతువు ఆయనే, అన్నీ ఆయన అందించాడు మనకి వేద రూపంలో. మనం అది వాడుకోవాలి అంతవరకే, తెలుసుకోవాలి అంతవరకే. అలాగే ఎవరి ధర్మములు వారు పాటించడం కూడా ఇక్కడ స్పష్టంగా చెప్పారు. వర్ణాశ్రమాదీనాం జగతః సేతుః. ఎవరికి చెప్పబడిన ధర్మములు వారు పాటిస్తూ ఉంటే చక్కగా అదే మనకి ఒక సేతువులాగా ఈ సంసార సాగరాన్ని అతి సులభముగా దాటడానికి ఉపయుక్తం అవుతుంది. అందుకు జగత్ సేతవే నమః ఆయన. సత్య ధర్మ పరాక్రమ అంటే సత్య అవిదధా ధర్మా జ్ఞానాదయో గుణా పరాక్రమ అంటే ఆయనకి పరాక్రమం ఉంది, గొప్ప బలం ఉంది. యుద్ధాలు చూసాం మనం, ఎన్నో కథలు చూసాం, రామాయణాలు, మహాభారతాలు, శివపురాణాలు, దేవి భాగవతాలు. అదేనా అంటే దానికన్నా గొప్ప పరాక్రమం ఉంది. ఏమిటది అంటే సత్యము, ధర్మము, అసలైన పరాక్రమములు అవి. ఆయన ఎందుకండి స్వామి పరమాత్మ ఏ అవతారం తీసుకొని ఎక్కడ యుద్ధం చేసినా పరమాత్మయే గెలుస్తున్నాడు అంటే వేరే వాళ్ళకి అవకాశం లేదా అంటే ఒకటే కారణం, ఆయన యందు సత్యము ధర్మం ఉంది, అదే పరాక్రమం, అదే గెలిపిస్తోంది. అంటే మనము కూడా జీవితంలో గెలవాలి అంటే సదాచారముతో సత్యాన్ని ధర్మాన్ని పట్టుకోవాలి. అప్పుడే
ఆ సత్యము ధర్మము అన్న అడుగులు వేసుకుంటూ ఆ జగత్ సేతువుని దాడుతూ ఉంటే ఆ పరమాత్మ ఇచ్చిన ఔషధము అక్కడ ఉంటుంది. అది మనము తీసుకోగా అమృతాంశుద్భవ, ఆ అమృతం అక్కడ వస్తుంది, ఆ కాంతి అక్కడ వస్తుంది, ఆ శశ బిందువు, ఆ అమృత బిందువులు మన యందు పడతాయి అన్నమాట. అప్పుడు మనము కూడా సురేశ్వరులము అవుతాం, జీవులము కాదు, మంచి వాళ్ళలో మంచి వాళ్ళ ఉత్తములు అవుతాము, ఈశ్వరత్వాన్ని పొందుతాం. అదే జీవేశ్వరాన్ని పొందడం, జీవేశ్వర అభేదము. అందుకే ఇదంతా జ్ఞాన సంబంధమైనవి అని చెప్పింది అనమాట. ఇది సత్యధర్మ పరాక్రమము. తర్వాత ఇవాల్టికి ఆఖరి నామాల యొక్క గుంపు 32వది అన్నమాట. భూత భవ్య భవన్నాద పవన పావనోనల కామ కామకృత్ కాంత కామ కామహ అని చదవాలి. లేదు మాకు జ్ఞానం కావాలి అంటే కామహ అని చదవాలి అన్నమాట. నామములే అవి, మేము చూసుకుంటూ ఉండాలి అవి కొన్ని. అయితే ఇక్కడ చూద్దాం అసలు పరమాత్మ ఎందుకు ఆ 2 రూపాల్లో ఉన్నాడు అనేది మనం చూద్దాం. అంటే భూత భవ్య భవన్నాద ఒక నామమే ఇదంతా కూడా. అంటే భూత భవ్య భవతాం భూతగ్రామాణం నాథ, భూతము భవ్యము భవ అంటే 3 కాలములకు కూడా ఆయన నాథుడు అయి ఉన్నాడు. మనకి ఏది కాదు, మనం ఈ క్షణము ఏమిటా అన్నది మన యొక్క ఆధీనంలోనే లేదు. కానీ అందరి ఏ క్షణంలో ఎలా ఉంటామో కాలస్వరూపుడుగా ఉన్న ఆ స్వామి త్రికాలగ్నుడై ఉన్నాడు, కాలస్వరూపుడి అయ్యే ఉన్నాడు అనమాట. అందుకని ఈ కాలానికే నాథుడు, కాలానికి అతీతుడై ఉన్నాడు స్వామి. అందుకని ఆ కాలాన్నే శాసించేవాడు, కావస్తే కాలాన్ని ఆపేయగలుగుతాడు, అలాంటి వాడు పరమాత్మ. ఇది కృష్ణలీలల్లో చూసినప్పుడు బ్రహ్మగారు అందరు గోప బాలకుల్ని కూడా దాచేద్దాము అని పెట్టుకున్నప్పుడు పని, ఆయనే అన్నిగా మారినవాడు, కాలాన్ని ఎలాగ ఆపేశాడో, ఎవరికి ఎక్కడా తెలియకుండా చేశాడో, అందరినీ కూడా ఎలాగ భ్రమకి లోను చేశాడో ఆ లీలను గుర్తు తెచ్చుకుంటే ఆయన ఎలా ఉన్నారో తెలుస్తుంది. అలాగే కాలస్వరూపుడైన యముణ్ణి కూడా నిగ్రహించాడు తన గురువు యొక్క పుత్రుణ్ణి తీసుకురావడానికి. దాన్ని బట్టి కాలాతీతుడు కూడా స్వామి అని తెలుస్తుంది అన్నమాట. త్రికాలాతీతుడు. పవన అన్న నామం అంటే పవనాయ నమః. పవనం అంటే పవతమాస్మి అని, పవన పవతమాస్మి అంటే ఆయన కదిలేవాడు అని అర్థం. అదే గాలికి పేరు, వాయువుకి. దేనికి ఆ పేరు వచ్చిందంటే పవనము అంటే కదలడము అన్నమాట పేరు. కదులుతూ ఉంటాడు ఆయన, చైతన్యము. అది అక్కడ కదులుతూ ఉంటాడు అంటే చైతన్య స్వరూపుడు, స్పార్క్ అంటాం కదా, అలా జడముగా బుద్ధి లేకుండా జడముగా ఉండే అలా కాదు, చైతన్యముగా చురుగ్గా ఉండేవాడు కాబట్టి పవన నామం అన్నమాట. కదులుతూ ఉంటుంది. పైనే కాలం అని చెప్పారు, కాలస్వరూపం కదులుతూనే ఉంటుంది, అదేం ఆగదు. కాలం ఆగిపోయిందంటే ఆపేవాడు ఆయన, కానీ ఆయన కాలస్వరూపంగా ఉన్నాడు ఆయనే మళ్ళీ. అంటే ఆయన ఆగితే ఆగుతుంది, ఆగద్దనుకుంటే ఆగదు, ఆయన స్వరూపం అది. అలాగే పావయతి ఇది పావన, పావనము చేసేవాడు కాబట్టి, పవిత్రము చేసేవాడు కాబట్టి పావనము అని, పావనాయ నమః అని ఆయన్ని. ఇప్పుడు చూడండి, ఏదైనా ఒక చోట దుమ్ము వచ్చింది, మొట్టమొదటి ఏం చేస్తాము, ఊత్తాము. అక్కడ ఏమంటే ఆ వాయువు దాని లక్షణమే అదనమాట. ఒకసారి శుభ్రంగా ఫుఫ్ అని ఊత్తూ ఉంటారు అందరూ. అందుకే ఇప్పుడు ఊడవడాల కన్నా వాక్యూమ్ క్లీనర్తో ఊత్తూ ఉంటారు, అంటే వారికి తెలుసు విష్ణు శాస్త్రంలో పావనాయ నమః అదే అనమాట. తర్వాత మళ్ళీ పావన, భూత భవ్య భవన్నాద పవన పావన అన్నమాట. పావన ఆ నామము గురించి చెప్తూ ఇక్కడ మళ్ళీ పావనము చేసేవాడు, పవిత్రము చేసేవాడు అని చెప్తూ ఆయన కదులుతూ ఉంటాడు అని చెప్పాం. ఇప్పుడు ఆ గాలి కదులుతూ ఉంటుంది, వాయు రూపంలో ఉన్నాడు, ప్రాణ రూపంలో ఉన్నాడు. అది 2 అర్థం చేసుకోవాలి, బయట లోపల కూడా. ఈ వాయువు అనుకోకుండా ఒక చెత్త కుండీ మీద నుంచి వెళ్ళింది. ఆ వాసన దుర్గంధాన్ని ఇది పట్టుకొని వచ్చిందేమో అనిపిస్తుంది, కానీ యథార్థానికి అది ఆ దుర్గంధాన్ని అది అంటుకోదు. అలాగే మల్లెపూల నుంచి వాయువు వెళ్ళింది, ఆ వాయువు తీసుకొచ్చిందేమో ఆ దుర్గంధాన్ని, కదిపింది. ఎందుకంటే పవన కదా, ఆ దుర్గంధాన్ని ఇక్కడ ఉన్నదాన్ని అది తీసుకొచ్చింది. కానీ యథార్థానికి దుర్గంధము కానీ సుగంధము కానీ అది కదిపింది తప్ప ఆ వాయువుకి అంటలేదు. కాబట్టి పావన, ఏది అంటకుండా ఉండేవాడు కాబట్టి పరమాత్మ పవిత్రుడు, పావనుడు
ఆయన ఎక్కడుంటే అది పవిత్రం, పావనం, మంగళం, మహత్. ఇదే కదా మనం ఎప్పుడు అనుకుంటాం పూజల్లో, అదే నేర్చుకుంటాం అన్నమాట. అలాగే అనలహ అన్న నామం అంటే ఏ నిలయము లేదు అన్న అర్థం నిన్న చూసాం మనం. ఇక్కడ ఏమన్నారు శంకరులు అంటే ఎప్పుడు ఎక్కడ అంటే ఏ ఏ ప్రదేశంలో ఉండడు కాబట్టి ఆ ప్రదేశం యొక్క తాదాత్మ్యము ఆయనకి అంటదు. యోగి, సత్పురుషుడు ఆయన కాబట్టి దేనికి అంటకుండా ఉండేవాడు కాబట్టి అనలహ అని అర్థం. తర్వాత కామహ, కామఘ్నే నమః. ఇక్కడ అందుకే కామాన్ హంతి ముముక్షూణాం భక్తానాం హింసకానాం చేతి కామహ. కోరికలు సహజమే, అయితే భక్తులకు అలాగే ముముక్షులకు అంటే నాకు మోక్షమే కావాలి అనుకున్న వాళ్ళకి ఏ కోరికైనా కూడా వాళ్ళకి బంధముగా ఏర్పడుతుంది. అందుకని ఆ కోరికలు కట్టివేయాలి. ఆ కోరికల వలలో, ఆ సంసారం దుఃఖమన్న వలలో ఈ ముముక్షువు, ఈ భక్తుడు ఇరుక్కోకూడదు. ఎందుకంటే వాడి గమ్యము పరమాత్మను చేరడమే. కాబట్టి వాళ్ళ పాలిట, భక్తుల పాలిట, జ్ఞానుల పాలిట కూడా కామఘ్నుడు అయ్యున్నాడు ఆయన. అంటే కామము తీసివేసేవాడు. ఒక కోరిక ఉందనుకోండి, ఒక ఇల్లు కావాలి, ఉద్యోగం కావాలి, ధనము కావాలి, ఏదో ఎక్కడికో తిరగాలి అని కోరికలు ఉంటే వాడి సాధన దెబ్బతింటుంది. అందుకని ఆ కోరికే వాడికి స్ఫురించకుండా తృప్తిని ఇస్తాడనమాట పరమాత్మ. యోగులు ఉంటారు, ఏమయ్యా నువ్వు ఎక్కడ తిరగవు, పలానా వాడు ఏదో దేశాలన్నీ తిరిగి ఇక్కడ తిరిగాను అక్కడ తిరిగాను ఎంత బాగుందో అని తృప్తి పొందుతా అంటే వాడు అంత తిరిగిన తృప్తి నా స్థలంలో నేను కూర్చుంటే నాకు సహజంగానే ఉందయ్యా, ఆ హరినామ సంకీర్తనతోనే లభిస్తుందయ్యా అంటాడు. ఎందుకంటే వాడు యోగి, వాడు జ్ఞాని, వాడు భక్తుడు, కామనులన్నీ వాడు జయించినవాడు. అందుకని కామనులను తీసేసేవాడు పరమాత్మ. ఎవరికి? జ్ఞానులకు, భక్తులకు. దుష్కామలు వాళ్ళకి అవసరం లేదన్నమాట. ధర్మబద్ధమైనవి పరమాత్మనే ఇస్తాడు, తర్వాత చూస్తాం మనం. అలాగే కామకృత్, సాత్వికానం అంటే కంగారు పడతారు చాలామంది. అప్పుడు ఈ స్వామిని దండం పెట్టుకుంటే ఏ కోరికలు ఇవ్వడా, తీసేస్తూ కూర్చుంటాడా అని. అందుకే తర్వాతనే చెప్పారు కామకృత్. సాత్వికానాం కామాన్ కరోతి ఇది కామకృత్. సాత్వికమైన కామనులు ఇస్తాడు ఆయన, కంగారు పడక్కర్లేదు. అంటే ధర్మబద్ధమైన కామనులు. అందుకే ధర్మ అర్థ కామ మోక్షములు, ధర్మబద్ధమైన కామనులు కోరికలు చక్కగా స్వామి ఇస్తాడు. దాని అంతా దృష్టి పెట్టుకోక్కర్లే. ఎప్పుడు ఎవరికి ఎలాగ ఏ రూపంలో ఎక్కడ అందించాలి అన్నది ఈ కామకృతుడైన ఆ స్వామియే చూసుకుంటాడు. కాబట్టి కంగారు పడక్కర్లేదు. ఏదైనా అవుతే ఆయన అందిస్తాడు. సాత్వికానాం కామాన్, మంచి కోరికలు కలిగిన వాడికి స్వామియే ఇస్తాడు, అందజేస్తూ ఉంటాడు సమయానికి తగ్గట్టు ఏది ఇవ్వాలి అన్నది. కామస్య ప్రద్యుమ్నస్య జనకత్వాద్వా అభిరూపతమ కాంత, జనకత్వాద్వా ఇక్కడ వరకు. అంటే ఒకానొక సమయంలో ప్రద్యుమ్నుడు అంటే ఆ కాముడే, అంటే ఈ మన్మధుడే ప్రద్యుమ్నుడుగా కృష్ణ పరమాత్మకి ఆయన సంతానంగా లభించాడు అనమాట. ఆ వంశంలో వచ్చాడు ప్రద్యుమ్నుడు, మన్మధుడే. అందుకని కామకృత్ అంటే మన్మధుడికి కూడా తండ్రి కాబట్టి కూడా కామకృత్ అంటే కామముని ఆయన, కాముడికి జన్మనిచ్చినవాడు అన్న అర్థం ఒకటి. రెండో అర్థం ఏంటి? సాత్వికమైన కామనలు, కోరికలు కూడా తీర్చేవాడు, ధర్మబద్ధమైన కోరికలు తీర్చేవాడు కూడా అని ఈ రెండు అర్థాలు బట్టి కామకృత్ ఆయన. తర్వాత కామకృత్ కాంత. కాంత అంటే అభిరూపతయా కాంత అంటే ప్రియమైన వాడు. చక్కగా కాంత అంటారు కదా, అంటే కాంత అంటే స్త్రీ అని అర్థం కాదు, చక్కగా నచ్చడము, అభిరూపతయ అన్నారు. ఏదైనా ఇష్టపడుతున్నాము అంటే ఆ ఇష్టము అన్న రూపములో పరమాత్మయే అయి ఉన్నాడు. ఇష్టపడే వస్తువు ఆయనే, ఇష్టపడేవాడు ఆయనే, ఇష్టము అన్నది ఆయనే. అదే అన్నది కర్త కర్మ క్రియలు అన్నీ ఆయనే అయి ఉంటాడు. సాధ్యము, సిద్ధ వస్తువు, సాధకుడు ఆయనే అయి ఉన్నాడు. భోజనం, భోక్త ఆయనే అయి ఉన్నాడు. అలాగే అన్ని రూపాల్లో ఉన్నది పరమాత్మ అని చెప్పే ఈ నామాలన్నమాట. తర్వాత మళ్ళీ కామః. కామ్యతే పురుషార్థాభికాంక్షితభిరప్తి కామః. పురుషార్థములను కోరుకునే వాళ్లకు, వారికి కోరికలు నెరవేర్చేవాడు కాబట్టి కామః. ఇది విసర్గలు. కాముడై ఉన్నాడు, కోరికలు తీర్చేవాడై ఉన్నాడు అన్నమాట. మోక్షమే కావాలనుకున్న వాడికి కోరికలు తీసేవాడు. లేదండి మేము ప్రవృత్తి మార్గంలో ఉన్నాము, వాడి కోరికలు నెరవేరుస్తాడు, ధర్మబద్ధమైన సాత్వికమైన కోరికలు.
మేము నివృత్తి మార్గంలో ఉన్నాం, జ్ఞానమే కావాలి, అలా అయితే నీ జోలికి కోరికలు రాకుండా నేను కాపాడుతాను అని కోరికలు తీసేసేవాడు. అదనమాట ప్రవృత్తి నివృత్తి భేదాల్లో ఆ రెండు చెప్పబడ్డాయి. తర్వాత కామప్రద, మళ్ళీ భక్తేభ్య కామాన్ ప్రకర్షేణ దదాతీతి, భక్తులకు విశేషముగా ప్రకృష్టముగా వాడు ఊహించిన విధముగా వాడు కోరుకున్న దానికన్నా ఒక కొంత ఎక్కువగానే కోరికలు ఇచ్చేవాడు కాబట్టి కామప్రద అని ఆయన నామం. అంటే మనకి కోరికలు తీరాలి అంటే ఇవన్నీ ఇలాంటి నామగుంతి ఆ గుంపు అంతా మనం చదువుకుంటూ ఉండాలన్నమాట. కానీ భక్తులకు విశేషముగా ఎప్పుడు కోరికలన్నీ తీర్చేవాడు కాబట్టి కామప్రదుడై పరమాత్మ ఉన్నాడు. కామప్రదాయ నమః ఆయన. తర్వాత ఇవాళకి ఆఖరిది ప్రభుహు అన్న నామము. అంటే ఈ పైన చెప్పిన అన్నిటికీ ప్రకర్షేణ భవనాత్ ప్రభుహు, అన్నిటికన్నా గొప్పవాడు. దేనిలో మీరు ఏది చెప్పండి ఆ గుంపు అన్నిటికన్నా గొప్పవాడు. జ్ఞానులు అన్నారా, జ్ఞానులకి ప్రభువు జ్ఞానేశ్వరుడు. అలా యోగులు అన్నారా, యోగేశ్వరుడు ఆయన. మరి కోరికలు తీర్చేవాడుగా ముందే చెప్పారు కామప్రదాత ఆయన అని. మరి అలా దేనికండి అంటే అన్నిటికీ ప్రభు అండి, దీనికి దాని కాదు. దేవతలకి ప్రభు ఆయన, సర్వ జగత్తులకు ప్రభు ఆయన. అందుకని ఆయన్ని దేనికో చెప్పలేదు కదా ప్రభు అని, అందుకని అన్నిటికీ ప్రభు అని చెప్పారనమాట. ప్రతిదానికి నక్షత్రాలక ఆదిత్యులక అంటే ఇంకా అలా చెప్పలేదు కాబట్టి ప్రతిదానికి ప్రభు ఆయనే అయ్యున్నాడు అని మన శ్రీ మహావిష్ణువు యొక్క నామము ప్రభు అన్నమాట. మన ప్రభువు శ్రీ మహావిష్ణువు మాత్రమే అని తెలుసుకుంటూ అన్నీ కూడా ఒకసారి స్మరణ చేస్తూ ఈ యొక్క అంతరార్థముతో మనం చదువుకుంటూ ఉంటే ప్రతిదీ కాకపోయినా ఎక్కడో అక్కడ ఒక మాట మేము విన్నాం కాబట్టి ఆ అర్థము స్ఫురించిందంటే మనము ధన్యులమైనట్టు లెక్క. అలాగే తర్వాత వచ్చే నెల ఏ తేదీల్లో మనకి మళ్ళీ 3 రోజులు ఉంటుంది అన్నది నేను యాజమాన్యం వాళ్ళతో మాట్లాడి చెప్తాను. వారు ఆ గ్రూపుల్లోనూ పోస్టర్లలో వాళ్ళు మనందరికీ అందజేస్తారు. మిగతా కొన్ని నామాలు కూడా వచ్చే వారం కూడా మనం వచ్చే నెల కూడా ఇలాగే శ్రద్ధాభక్తులతో అందరం తెలుసుకుంటూ ఆ శ్రీ మహావిష్ణువు యొక్క కృపకు అందరము పాత్రమవ్వాలి అని చెప్తూ ఇంతటితో నా వాక్కుని నా ప్రవచనాన్ని ఉపసంహారం చేసుకుంటూ ఒక్కసారి దేవనామస్మరణ చేసుకుందాము. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. నమః శంకరాయ నమః శంకరాయ నమః శంకరాయ. శారదే పాహి మాం శంకర రక్ష మాం, శారదే పాహి మాం శంకర రక్ష మాం, శారదే పాహి మాం శంకర రక్ష మాం. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ. శాంతి శాంతి శాంతి. స్వస్తి. మహాదేవ.